గుడ్ ఈవినింగ్. ఓకే, మహేష్ అండ్ శ్రావణ్ అండ్ లోకేష్. ఓకే సార్, తెలుగు కంఫర్టబుల్ శ్రావణి అండ్ పూజ తెలుగు కంఫర్టబుల్ నాట్ ఇంగ్లీష్? ఓకే ఓకే, ఇక్కడ ఇందులో లైక్ ఈ వెబినార్ అని మైండ్ నుంచి రిమూవ్ చేయండి. ఓన్లీ మీరు ఒక క్లాస్ లో ఎలా అయితే అటెండ్ అవుతారో జస్ట్ అలానే నాకు రెస్పాన్స్ ఇవ్వండి. రెస్పాన్స్ ఇస్తేనే మనకి ఇంకా చాలా అర్థం అవుతుంది. మనం నేనే చెప్పింది మీరు వినుకుంటూ అలా ఉండాలి అంటే అర్థం అవుతుంది. పర్లేదు, మీరు అన్మ్యూట్ చేసి మీరు మాట్లాడొచ్చు. ఇంట్రడక్షన్ అడగాలి. మీ బ్యాక్గ్రౌండ్, మీ కాలేజ్ నేమ్ చెప్పండి. ఏ శ్రావణి. ఇలా మనము ఇంటరాక్ట్ అవుతేనే సార్ బాగుంటుంది, సెషన్ బాగుంటుంది. Good evening, sir. గుడ్ ఈవినింగ్ సార్. మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి సార్. Myself Srikanth, sir. I'm an mechanical student from second year, JNTU Sultanpur. Sir. సుల్తాన్పూర్ బ్రాంచ్ ఏంటి? త్రిబుల్ ఆర్ కంప్యూటర్ సైన్స్? No, sir. I'm a mechanical. లోకేష్. Yes, sir. Good evening, sir. గుడ్ ఈవినింగ్. My name is P. Lokesh, sir. I'm Okay. studying in Venkateshwar Engineering College at Surapet, TSC. ఓకే, కంప్యూటర్ సైన్స్. Yes, sir. ఇందులో నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి హ్యాండ్స్ రైజ్ చేయండి. మీన్స్ ఇన్ఫార్మ్ చేయండి, నాకు చెప్పండి. నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తంబేల్ ఉంటుంది. ఓకే సార్, కమింగ్ టు సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. ఎందుకంటే 26 మెంబర్స్ ఉన్నారు, అందులో నేను బ్యాక్గ్రౌండ్ కనుక్కోవాలంటే టైం అవుతుంది. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగు, జస్ట్ మీరు తెలిస్తే చెప్పండి, లేదు అంటే లేదు. ఇందులో సార్ మీకు అప్లికేషన్ అంటే ఏంటి? వాట్ ఈస్ అప్లికేషన్? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పు, అప్లికేషన్ అంటే ఏంటి? సార్ మీరు అక్కడ ఏ చాట్ బోర్డ్ ఇచ్చారు కదా, మీరు ఏ చాట్ బోర్డ్ చెప్తున్నారు, డైరెక్ట్ అప్లికేషన్ చెప్తారు అని చెప్పొద్దు, అడగద్దు. వాట్ ఈస్ అప్లికేషన్? మనం ఒక అప్లికేషన్ అంటే ఏంటిదో అని చెప్పిన తర్వాత నెక్స్ట్ ఆటోమేషన్ కి వెళ్దాం. అప్లికేషన్ అంటే ఏంటి? ఓకే నిఖిల్, an application is a program you use to do something on computer or phone. Okay sir, yes correct. నిఖిల్ ఓన్లీ గ్రూప్ లో ఓన్లీ లైక్ ఈ సెషన్ లో ఓన్లీ నిఖిల్ ఉన్నాడా? శ్రావణి అండ్ శ్రీకాంత్ అండ్ లోకేష్ చాలా మంది ఉన్నారు. Yes, మనందరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్. శ్రావంతి, మనందరం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కాబట్టి అప్లికేషన్ ఏంటో మనకు తెలుసు. సరే, నేను సింపుల్ గా చెప్తాను. అప్లికేషన్ అంటే ఇప్పుడు మీరు రూమ్ లో ఉంటే మీ పైన ఫ్యాన్ ఉంటుంది, కరెక్ట్ కదా? మేబీ ఇక్కడ శ్రావణి వాళ్ళు రూమ్ లో ఉన్నారు, అతని పైన ఫ్యాన్ ఉంటుంది చూడండి. ఫ్యాన్ వచ్చేసి అప్లికేషన్. అది ఒక హార్డ్వేర్ అనుకోండి, అది ఒక ఎలక్ట్రికల్ అప్లికేషన్. అది మరి ఆ ఫ్యాన్ యొక్క వర్క్ ఏంటి సార్? దాని యొక్క పర్పస్ ఏంటి? ఫ్యాన్ పర్పస్ ఏంటి? ఫ్యాన్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ మనం కూల్ ఎయిర్ ఇస్తుంది సార్, అందుకని మనం ఫ్యాన్ అనేది యూజ్ చేస్తాం అంటారు కొంతమందికి. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే జస్ట్ ఏంటి, ఇది ఫోన్, ఇది కదా. ఈ ఫోన్ లో ఈ ఫోన్ సార్, ఈ ఫోన్ వచ్చేసి ఇది ఒక అప్లికేషన్. మరి ఈ ఫోన్ యొక్క పర్పస్ ఏంటి సార్? ఈ ఫోన్ యొక్క ఫోన్ పర్పస్ వచ్చేసి కాల్స్ చేసుకుంటాం సార్. ఓకే, ప్లస్ ఇంకోటి కమ్యూనికేట్ అవ్వడానికి ఫోన్ యూజ్ చేస్తాం. ప్లస్ ఇంకోటి ఇక్కడ ఈ చాలా ఒక 5 years బ్యాక్ నుండి ఫోన్ పే, గూగుల్ పే అండ్ పేటిఎం వచ్చినాయి సార్. ట్రాన్సాక్షన్స్, మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవడానికి కూడా మనం ఫోన్ అనేది యూజ్ చేస్తాం అని చెప్తారు. అంటే ఒక అప్లికేషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది. ఒక స్పెసిఫిక్ టాస్క్. రిమైనింగ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో అది అన్మ్యూట్ చేయాలి. మనీష్, మనీష్ మైక్ అన్మ్యూట్ లో ఉందో చెక్ చేసి జాయిన్ అవ్వండి. ఇక్కడ అప్లికేషన్ అనేది ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది అప్లికేషన్. ఓకే, ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ అనుకోండి. ఈ ఫ్యూన్ కావచ్చు, అండ్ ఫ్యాన్ కావచ్చు, అండ్ ఏసీ కావచ్చు, అండ్ రైస్ కుక్కర్ కావచ్చు, మిక్సర్, అవన్నీ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్. అవన్నీ ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది ఎలక్ట్రికల్ అప్లికేషన్స్. కమింగ్ టు ది మనం ఐటీ, మనం సాఫ్ట్వేర్ కాబట్టి సాఫ్ట్వేర్ అప్లికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు చాలా మంది ఇందులో ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు. ఐటీ బ్యాక్గ్రౌండ్, ఏఎంఎల్ కూడా కావచ్చు, మిషన్ లెర్నింగ్ కూడా కావచ్చు. ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ అందులో సార్ సాఫ్ట్వేర్, మన ఐటీని, మనం ఐటీ లో జాబ్ చేసే పర్సన్స్ ని జనరల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కాల్ చేస్తారు. నేను వర్క్ షాప్ చెప్తాను, బట్ దానికన్నా ముందు ఒక 5 minutes నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, జస్ట్ వినండి. ఇందులో మనందరం సార్ ఇక్కడ మన ఏం కాల్ చేస్తారు అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని కాల్ చేస్తాం. ఐఎమ్ రైట్ రాంగ్? కరెక్ట్ చెప్తున్నా? సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనల్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాల్ చేస్తారు. ఎవరైతే బీటెక్ కంప్లీట్ అవుతుందో వాళ్ళని ఇంజనీర్స్ అని అంటాం. ఎవరైతే ఐటీ సెక్టర్ లో జాబ్ చేస్తే వాళ్ళని సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అని కాల్ చేస్తారు కదా. ఎస్, మరి ఇప్పుడు ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి చెప్పండి? ఎవరికైనా తెలుసా సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్? ఎవరైనా చెప్పొచ్చు సార్. మనందరం ఐటీ స్టూడెంట్స్ కంపల్సరీగా చెప్పాలి సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి. డెవలప్ అప్లికేషన్స్. ఎస్ నిఖిల్, డెవలప్ అప్లికేషన్స్. ఎస్, Develop some apps. ఓకే, డెవలప్ యాప్స్. ఓకే, డెవలపింగ్ ప్రోగ్రామ్స్. ఎస్ నేహా, కరెక్ట్. ఓకే, అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే సంథింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్ ని బిల్డ్ చేస్తాడు. ఓకే, మనకంటే ఒక ఐడియా ఉంది. సరే, ఇప్పుడు టు సాల్వ్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ విత్ హెల్ప్ సాఫ్ట్వేర్. ఎస్ రాజ్, కరెక్ట్. సార్ ఇప్పుడు నేను ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే బిల్డింగ్ అప్లికేషన్స్ రెడ్యూస్ టైమ్ అండ్ మనీ. ఎస్, ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ ఏంటి అంటే సార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ లో ఈ సాఫ్ట్వేర్ అనే వర్డ్ ఉంది సార్. వాట్ ఈస్ సాఫ్ట్వేర్ సార్? ఎవరైనా చెప్పొచ్చు. సాఫ్ట్వేర్ అంటే ఏంటి? లహరి అండ్ విచ్ వి కెనాట్ టచ్ అండ్ ఫీల్. ఓకే, మనం టచ్ చేయడాన్ని సాఫ్ట్వేర్ అంటాం. ఓకే, ఇంకా కరెక్ట్ డెఫినేషన్ చెప్పండి సార్ లహరి. ఓకే నిఖిల్, సాఫ్ట్వేర్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్రోగ్రామ్. ఎస్ నిఖిల్. సార్ సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు సార్,
లహరి ఓకే, అది కూడా కరెక్టే, విచ్ వీ కెనాట్ టచ్. అండ్ సార్ ఇక్కడ సాఫ్ట్వేర్ అంటే కరెక్ట్ డెఫినేషన్ అండ్ టెక్నికల్ గా చెప్పాలి అంటే సాఫ్ట్వేర్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఇక్కడ చూడండి, సాఫ్ట్వేర్ వచ్చేసి కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఓకే, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఈస్ నోన్ యాజ్ అ సాఫ్ట్వేర్. మనకు ఒక ఐడియా వచ్చింది. సరే, ఇక్కడ సాఫ్ట్వేర్ తర్వాత నెక్స్ట్ డెఫినేషన్ ఉంది చూడండి, నెక్స్ట్ వర్డ్ ఉంది, ఏంటి అది? ఇంజనీర్. సార్ ఇంజనీర్ డెఫినేషన్ చెప్పండి సార్, మనందరం ఇంజనీర్స్. మనం బీటెక్ కంప్లీట్ అయింది కాబట్టి మనం ఇంజనీర్స్ అని కాల్ చేస్తారు. వాట్ ఈస్ ఇంజనీర్? ఆపరేట్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ ని ఆపరేట్ చేసే పర్సన్ ఇంజనీర్ అంటారా? అలా అయితే మరి మెకానికల్ ఇంజనీర్ ఉంటారు సార్, సివిల్ ఇంజనీర్. అండ్ మైనింగ్స్, ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్. ఓకే నేహా, ఓకే సార్ నేహా, కొద్దిగా లైక్ సింపుల్ గా చెప్పినట్టు ట్రై చేయండి. నేహా అండ్ నిఖిల్. నిఖిల్ మీరు చెప్పండి. నిఖిల్ ఓకే, an engineer is a person who use science, mathematics and technology to design, build and improve the machine system. Yes, Nikhil, correct. ఓకే, మనీషా ఓకే, ఏ డిజైనర్. ఓకే సరే, ఇప్పుడు నేను ఒక కామన్ పర్సన్ కి అర్థమయ్యేటట్టు చెప్తాను. అది ఎలా అంటే, ఇంజనీర్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నేనున్నా, లేదంటే మీరున్నారు, ఎవరో ఒకరు ఉన్నారు. నేను ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటున్నా. ఫస్ట్ జనరల్ గా మీరు ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే లేదు మనీషా, మీరు ఫస్ట్ ఎక్కడికి వెళ్తారు సార్? మీరు ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి, ఫస్ట్ మీరు ఎక్కడికి వెళ్తారు? పంతుల దగ్గరికి వెళ్తా అని చెప్పదు. మనీషా పర్లేదు, అన్మ్యూట్ చేసి చెప్పండి. ఆర్కిటెక్చర్ దగ్గరికి వెళ్తాం సార్, ప్లానింగ్ గీయించుకోవడానికి. ఎస్ కొంతమంది ఏం చేస్తారు, అయ్యవారి దగ్గరికి వెళ్తా ఉంటారు. మరి వచ్చేసి లాస్ట్ మనం ఓల్డ్ జనరేషన్ వెళ్ళేటోళ్ళం, ఇప్పుడు వెళ్తలే. ఇప్పుడు నేను ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి అంటే అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తా అంటే ఒక సివిల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తా. సివిల్ ఇంజనీర్. మరి ఆ సివిల్ ఇంజనీర్ ఏం చేస్తుందంటే, నేను అక్కడికి వెళ్తే నాకు నా హౌస్ యొక్క ప్లాన్ ని ఒక డిజైన్ గా మనకి ప్రిపేర్ చేసి మనకి ఈ డిజైన్ అనేది ఇస్తాడు. అంటే లైక్ ఇక్కడ హాల్ ఉంటుంది, అండ్ ఇక్కడ లైక్ బెడ్రూమ్స్ ఉంటాయి, అండ్ వచ్చేసి ఇక్కడ కిచెన్ ఉంటుంది. ఓకేనా, ఇది వచ్చేసి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది అని మనకు ఒక ఇంటి యొక్క కన్స్ట్రక్షన్ అనేది ముందే ప్రిపేర్ చేసి ఇస్తుంది. ఎవరో సివిల్ ఇంజనీర్. మీన్స్ ఇతను ఒకటి క్రియేట్ చేస్తున్నాడు. ఏం క్రియేట్ చేస్తున్నాడు అంటే న్యూ హౌస్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ నేను ఒక న్యూ కార్ ని డిజైన్ చేయాలి. న్యూ కార్ ని నేను ఒక వేరే డైమెన్షన్స్ తోని నేను బిల్డ్ చేయాలి అనుకుంటున్నా. అప్పుడు నేను ఎవరి దగ్గరికి వెళ్తా? లోకేష్ చెప్పండి. ఎస్, మెకానికల్ ఇంజనీర్ దగ్గరికి వెళ్తా. ఇప్పుడు మెకానికల్ ఇంజనీర్ ఇతను ఏం చేస్తాడు అంటే, ఇతను ఒక న్యూ కార్ ని బిల్డ్ చేసి మనకి ఇస్తాడు. మన డైమెన్షన్స్ ప్రకారం, అంటే నేను ఇచ్చిన ఆ మెజర్మెంట్స్ లో ఒక న్యూ కార్ ని బిల్డ్ చేసి ఇస్తాడు. మరి ఇతను ఏం చేస్తున్నాడంటే, మెకానికల్ ఇంజనీర్ ఇతను కూడా ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తాడు. సివిల్ ఇంజనీర్ క్రియేట్ చేస్తున్నాడు, మెకానికల్ ఇంజనీర్ కూడా క్రియేట్ చేస్తాడు. వీళ్ళిద్దరు, ఈ టూ ఇంజనీర్స్ లో కామన్ వర్డ్ ఏంటి చెప్పండి? కామన్ వర్డ్. ఎస్ అంతే. ఎస్ లహరి, అంతే సార్. ఇంజనీర్ అంటే సివిల్ ఇంజనీర్ ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నాడు, మెకానికల్ ఇంజనీర్ కూడా ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నాడు. అందులో కామన్ వచ్చేసి క్రియేట్ న్యూ థింగ్స్. ఇంజనీర్ డెఫినేషన్ సింపుల్ గా మనం చెప్పాలి అంటే, మీరు ప్రీవియస్ చెప్పింది అవి రైటే, బట్ సింపుల్ గా చెప్పాలి అంటే ఇక్కడ క్రియేట్ న్యూ థింగ్. ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్ క్రియేట్ న్యూ థింగ్. ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓవరాల్ టోటల్ ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు చెప్పండి? టూ డెఫినేషన్స్ ని యాడ్ చేయండి. సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఇంజనీర్ వచ్చేసి క్రియేట్ న్యూ థింగ్స్. ఇప్పుడు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి సార్? సాఫ్ట్వేర్ అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఇంజనీర్ వచ్చేసి క్రియేట్ న్యూ థింగ్స్. ఇప్పుడు ఓవరాల్ గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేసే వర్క్ ఏంటి? డెఫినేషన్ ఏంటి? మీ ఓన్ వర్డ్స్ లో చెప్పండి. హూ క్రియేటెడ్ న్యూ థింగ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ సాఫ్ట్వేర్. ఎస్ లహరి, కరెక్ట్. ఎస్ సార్, సింపుల్ అంతే. అంటే సార్ ఈ డెఫినేషన్స్ అన్ని మనకు తెలియదు అని చెప్పను నేను, మనకు తెలుసు, కాలేజ్ లో కూడా మనకు చెప్తారు, బట్ మనం పట్టించుకో. ఎందుకు అంటే కాలేజ్ కాబట్టి కదా, కాలేజ్ లో అన్ని వాళ్ళు చెప్తారు సార్, కానీ మనం అంత ఫోకస్ చేయం. ఎందుకంటే మన కాలేజ్ కాబట్టి మనం వేరే మైండ్ లో ఉంటాం కాబట్టి అవన్నీ పట్టించుకో. ఎందుకంటే నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి నాకు తెలుసు. బట్ ఆఫ్టర్ కాలేజ్ మనం జాబ్ చేయాలి అంటే కంపల్సరీగా ఇవన్నీ నేర్చుకోవాలి. మీకే చెప్తలేను సార్, నవే డేస్ పర్సెంట్ చాలా మందికి సాఫ్ట్వేర్ అంటే తెలుస్తలేదు. వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేస్తారు, ఇలా ఉంటారు. మనం అలా ఉండద్దు. మనం ఫస్ట్ అంటే ఏదైనా ఒక వర్క్ చేసే ముందు ఆ వర్క్ అంటే ఏంటి, దాని యొక్క పర్పస్ ఏంటి, అసలు ఏం చేయాలి అనేది టోటల్ నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటేనే ఫ్యూచర్ అనేది ఉంటుంది, లేదు అంటే ఉండదు. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇంకా బేసిక్ క్వశ్చన్,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇల్లు ఒక న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేస్తున్నా. ఓకే సార్, న్యూ హౌస్ ని కన్స్ట్రక్షన్ చేయాలి, కట్టాలి అంటే ఇప్పుడు సంథింగ్ ఒకరు లైక్ మనం మేస్త్రి అంటాం, అతను వస్తారు, అతను కడతాడు. అంటే అతను చేసే పని అతనికంటూ ఒక ఐడియా ఉంటుంది, నేను ఇదే చేయాలి. అతనితో ఇంకో 2-3 మెంబర్స్ వర్కర్స్ వస్తారు. ఆ వర్కర్ కి నేను వేరే వర్క్ ఇచ్చిన అనుకోండి, అతను చేస్తాడా? చేయడు. ఎందుకు చేయడు? యాజ్ ఏ వర్కర్ నేను ఈ రోజు వచ్చిన మీ పనికి, బట్ నేను చేయాల్సిన పని ఇదే అని అతనికి ఒక ఐడియా ఉంది. అంటే అతనికి ఉన్న ఐడియా ప్రజెంట్ మనకి లేదు. ఒక వర్కర్ కు ఉండే ఐడియా, అతను చేసే వర్క్ ఏం చేయాలనో వర్క్ తెలిసిన ఐడియా మనకి ఉండదు. యాజ్ ఏ స్టూడెంట్, యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ గా ప్రజెంట్ ఒక 50 or 60% స్టూడెంట్స్ కి అలాంటి ఐడియా అనేది లేదు. అందుకు నేను ఇవన్నీ డెఫినేషన్స్ అనేది చెప్తున్నా, ఎందుకంటే చాలా మందికి యూజ్ అవుతుంది. అసలు సాఫ్ట్వేర్ అంటే తెలియని వాళ్ళు ఉంటారు. సాఫ్ట్వేర్ అంటే ఏం లేదు సార్, కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఇందులో ఫోన్ పే యాప్ ఉంటుంది సార్. ఆ ఫోన్ పే యాప్ అనేది ఎందుకు వర్క్ అవుతుంది, ఎలా వర్క్ అవుతుంది అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒక సాఫ్ట్వేర్ ని బిల్డ్ చేస్తున్నాడు. ఓకేనా? అలా సాఫ్ట్వేర్ అనేది వర్క్ అవుతుంది. సాఫ్ట్వేర్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్. ఇంజనీర్ ఇస్ నథింగ్ బట్ క్రియేట్ న్యూ థింగ్స్, అంటే న్యూ థింగ్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ రెండు యాడ్ చేయండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తున్నాడు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒక న్యూ థింగ్ ని క్రియేట్ చేసే పర్సన్ ని సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంట. ఓకేనా? అర్థమైందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే వర్క్ ఏంటి? కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని యాడ్ చేసి విత్ ద హెల్ప్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ న్యూ థింగ్ ని క్రియేట్ చేస్తున్నాడు. ఆ క్రియేట్ చేసే పర్సన్ నే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ సాఫ్ట్వేర్ డెవలపర్స్ అని. ఓకేనా? క్లారిటీ వచ్చింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఏంటిది, ఏం చేస్తాడు, ఎలా చేస్తాడు అంటే కంప్యూటర్ ప్రోగ్రామ్స్ అన్ని కలిపి ఒక అప్లికేషన్ బిల్డ్ చేస్తాడు. అంటే లైక్ ఫోన్ పే కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, టెలిగ్రామ్ కావచ్చు, ఇవన్నీ ఏంటి సాఫ్ట్వేర్స్. మరి సాఫ్ట్వేర్స్ ఎలా బిల్డ్ చేస్తాడు అంటే కలెక్షన్ ఆఫ్ కంప్యూటర్ ప్రోగ్రామ్, కలెక్షన్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ ఈస్ నోన్ యాజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తుంది. ఇన్స్టాగ్రామ్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఎందుకు యూజ్ చేస్తాం సార్? రీల్స్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసుకోవడానికి కావచ్చు, ఇలాంటి ఒక స్పెసిఫిక్ టాస్క్ ని కంప్లీట్ చేస్తాం. ఇది సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క ఓకే క్లారిటీ వచ్చిందా? సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తుంది? ఓకే సార్, ఇవన్నీ మనకు తెలుసు, కొంతమందికి తెలియదు కాబట్టి నేను రివిజన్ చేస్తాను సార్. ఇప్పుడు కమింగ్ టు ది మనం చాలా అప్లికేషన్స్ అనేవి చూస్తూ ఉంటాం. కమింగ్ టు ది ఆఫ్టర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే అప్లికేషన్స్ బిల్డ్ చేస్తాడు. మరి ఓన్లీ వన్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయా అంటే ఉండవు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు అవి ఏంటియో చెప్తాను సార్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని అప్లికేషన్స్ ని మొబైల్ అప్లికేషన్స్ అంటాం, కొన్ని అప్లికేషన్స్ ని ఇక్కడ ఏమంటాం ల్యాప్టాప్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం, కొన్ని అప్లికేషన్స్ ని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. నేను మెన్షన్ చేస్తున్నా చూడు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్స్ వచ్చేసి కొన్ని మొబైల్ అప్లికేషన్స్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మొబైల్ అప్లికేషన్స్ అంటాం, అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం, అండ్ వచ్చేసి ఇంకో కొన్ని అప్లికేషన్స్ ని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ ఇలా అంటాం, అండ్ ఇంకో కొన్ని అప్లికేషన్స్ అని ఇక్కడ స్మార్ట్ అప్లికేషన్స్ ఇక్కడ చూడండి. ఓకే, ఇవి టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ వచ్చేసి మొబైల్ అప్లికేషన్స్, డెస్క్టాప్ అప్లికేషన్స్, అండ్ క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్, అండ్ స్మార్ట్ అప్. ఇప్పుడు కమింగ్ టు ది మొబైల్ అప్లికేషన్స్ సార్. ఇక్కడ ఈ మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసి ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చెప్పండి సార్, మీకు తెలిసిన ఐడియాలో మొబైల్ అప్లికేషన్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. సార్ మొబైల్ అప్లికేషన్స్ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. వాట్సాప్ అండ్ ఫేస్బుక్ అండ్ ట్విట్టర్. ఓకే సార్, ఈ మొబైల్ అప్లికేషన్స్ వచ్చేసి ఏదైతే అప్లికేషన్స్ అనేటివి మొబైల్ ఫోన్ లో మొబైల్ స్క్రీన్ కి సపోర్ట్ చేస్తాయో ఆ అప్లికేషన్స్ ని మొబైల్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్లే స్టోర్ కావచ్చు, మెసేజెస్ కావచ్చు, అండ్ వాట్సాప్ కావచ్చు, అండ్ ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ మొబైల్ అప్లికేషన్స్. ఇప్పుడు కమింగ్ టు ది డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ఏదైతే అప్లికేషన్స్ అనేటివి డెస్క్టాప్ స్క్రీన్ అంటే ల్యాప్టాప్ స్క్రీన్ కి సపోర్ట్ చేస్తాయో ఆ అప్లికేషన్స్ ని డెస్క్టాప్ అప్లికేషన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ డెస్క్టాప్ అప్లికేషన్స్ నేను ఎగ్జాంపుల్ చెప్పినట్లయితే లైక్ ఎంఎస్ వర్డ్ కావచ్చు, ఎంఎస్ ఎక్సెల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఓకేనా, పవర్ పాయింట్ కావచ్చు, అండ్ పెయింట్ కావచ్చు, ఇవన్నీ డెస్క్టాప్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి హైబ్రిడ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. కొన్ని అప్లికేషన్స్ హైబ్రిడ్ అప్లికేషన్స్ అంటే ఏంటి? అది మొబైల్లో ఓపెన్ అవుతాయి, సేమ్ ల్యాప్టాప్ లో కూడా ఓపెన్ అవుతాయి. అలాంటి అప్లికేషన్స్ ని హైబ్రిడ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. ఓ ఎగ్జాంపుల్ హైబ్రిడ్ అప్లికేషన్ కు ఎగ్జాంపుల్ ఇవ్వండి అంటే ఇతను చెప్పినట్టు ఫేస్బుక్ కావచ్చు, అండ్ ఇన్స్టా కావచ్చు, ఓకే, అండ్ టెలిగ్రామ్ కావచ్చు, ఇవన్నీ హైబ్రిడ్ అప్లికేషన్స్. అంటే మొబైల్లో ఓపెన్ అవుతాయి, సేమ్ వెబ్ అప్లికేషన్స్ లైక్ ఇలా డెస్క్టాప్ లో కూడా మనం ఓపెన్ చేయొచ్చు అని హైబ్రిడ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. కమింగ్ టు ది క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్,
మరి క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే సార్ ఇక్కడ ఇందులో మన ఫోన్ లో డ్రైవ్ ఉంటుంది, గూగుల్ డ్రైవ్ అండ్ జీమెయిల్ ఉంటుంది అండ్ ఫోటోస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా చూడండి. పర్టికులర్ ఒక ఫోటో నా గ్యాలరీలో ఉంది. లిజన్, క్వశ్చన్ సరిగ్గా వినండి. ఫోటో అనేది గ్యాలరీలో ఉంది, నా ఫోన్ లో ఉన్న గ్యాలరీ అనే యాప్ లో ఉంది. ప్రజెంట్ నా ఫోన్ అనేది నా దగ్గర లేదు. నా ఫోన్ లో ఉన్న ఫోటోని నేను యూజ్ చేసుకోవాలి. యూజ్ చేసుకుంటున్నా. క్వశ్చన్ అర్థమైందా? నా ఫోటో నా ఫోన్ లో ఉన్న గ్యాలరీ యాప్ లో ఉంది. ఇక్కడ పాయింట్ ఏంటి అంటే నా ఫోన్ అనేది నా దగ్గర లేదు, నేను వేరే లాంగ్ లో ఉన్నా. ఆ ఫోన్ లో ఉన్న ఫోటోని నేను గెట్ చేయాలి, యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నా. గెట్ చేస్తానా? శ్రీకాంత్, ఓకే, గూగుల్ ఫోటోస్ విత్ ఈమెయిల్. ఓకే సార్. యాక్చువల్ గా క్వశ్చన్ ఏంటి అంటే నా ఫోటో అనేది గూగుల్ ఫోటోస్ లో లేదు, డ్రైవ్ లో కూడా లేదు. ఎక్కడ ఉందంటే గ్యాలరీలో ఉంది. గ్యాలరీలో ఉన్న ఫోటోని సంథింగ్ వేరే ఫోన్ యూజ్ చేసుకోవచ్చా, గెట్ చేయొచ్చా? నో సార్, చెయ్యలేం. ఎందుకంటే అది లోకల్ మెమొరీలో ఉంది, నా మెమొరీలో ఉంది. మరి సేమ్ అదే ఫోటో నా గూగుల్ డ్రైవ్ లో ఉంది అనుకోండి, గూగుల్ డ్రైవ్ ఫోటోలో ఉంది. ఇప్పుడు ఆ గూగుల్ డ్రైవ్ లో ఉన్న ఫోటోని నేను యూజ్ చేయొచ్చా? చేయొచ్చు. ఎందుకంటే అది క్లౌడ్ లో స్టోర్ అయింది, వన్ టైప్ ఆఫ్ క్లౌడ్. ఇలాంటి గూగుల్ డ్రైవ్ కావచ్చు అండ్ ఫోటోస్ కావచ్చు, ఈ అప్లికేషన్స్ ని క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. కమింగ్ టు ది స్మార్ట్ అప్లికేషన్స్ అనండి, కొత్తగా ఇప్పుడు నవేడేస్ చాలా స్మార్ట్ అప్లికేషన్స్ అనేది పాపులర్ అయినాయి. చాలా డిమాండ్ లో కూడా ఉంది స్మార్ట్ అప్లికేషన్స్ అంటే. సింపుల్ సార్, ఏం లేదు ఈ స్మార్ట్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ స్మార్ట్ అప్లికేషన్స్ కి ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అంటే, లైక్ ఇక్కడ ఫ్లిప్కార్ట్ కావచ్చు, అమెజాన్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇది మనం అందరం ఫేస్ చేసి ఉంటాం. ఫ్లిప్కార్ట్, కమింగ్ టు ది ఫ్లిప్కార్ట్, నేను లాస్ట్ దసరాకి నేను ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసి ఒక మొబైల్ ని సెర్చ్ చేసిన. ఇది రియల్ గా ఒక మొబైల్ ని సెర్చ్ చేసిన. నేను ఒక మొబైల్ ని సెర్చ్ చేసిన, జస్ట్ నేను లీవ్ చేసిన. నేను జస్ట్ ఒక 10 minutes దాని గురించి సెర్చ్ చేసి ఆ సైట్ అనేది లీవ్ చేసి, ఆఫ్టర్ 1 week or 10 days కంటిన్యూస్ గా నాకు 10 days అనేటివి సజెషన్స్ అనేవి వస్తున్నాయి. అమెజాన్ నుండి నాకు కంటిన్యూస్ గా పర్టికులర్ నేను సెర్చ్ చేసిన మొబైల్ నుండి, మొబైల్ యొక్క దాని యొక్క ఫీచర్స్ కావచ్చు అండ్ రేట్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, దాని గురించి నాకు టోటల్ సజెషన్స్ ఆర్ నోటిఫికేషన్స్ అనేటివి వస్తున్నాయి. ఎలా వస్తున్నాయి సార్ అవి? ఆ నోటిఫికేషన్స్ అండ్ సజెషన్స్ ఎలా వస్తున్నాయి సార్? నేను చెప్తున్నా, ఆటోమేషన్ చెప్తాను, జస్ట్ ఒక 2 minutes అయిపోతుంది. ఎందుకంటే మనం క్లారిటీగా ఉండాలి ఫస్ట్. అంటే ఇవన్నీ నేను డైరెక్ట్ ఆటోమేషన్ చెప్తే సార్ అర్థమవుదు, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది, కొద్దిగా అర్థం కాని వాళ్ళకి అర్థమవుదు. కాబట్టి నేను బేసిక్స్ నుంచి జస్ట్ వాట్ ఈస్ వాట్ అని చెప్పి నేను ఆటోమేషన్ స్టార్ట్ చేస్తాను. ఓకే సార్. ఇవన్నీ ఆటోమేటిక్గా రిప్లైస్ అనేటివి ఎలా వస్తున్నాయి? ఆటోమేటిక్గా రిప్లైస్ అని ఎలా వస్తున్నాయి అంటే, అందులో ఏఐ మీన్స్ ఆటోమేషన్స్ అనేటివి యూజ్ చేసారు ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్. చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే సార్, ఇక్కడ ఆటోమేటిక్గా స్మార్ట్ అప్లికేషన్స్ అనేటివి ఎలా బిల్డ్ చేస్తారు అంటే, యూజింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి ఈ స్మార్ట్ అప్లికేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తారు. ఈ స్మార్ట్ అప్లికేషన్స్ అనేటివి ఎలా వర్క్ అవుతాయంటే, హ్యూమన్ ఎఫెక్ట్, అంటే ఒక పర్సన్ ఒక హ్యూమన్ ఎఫెక్ట్ పెట్టకుండానే ఆటోమేటిక్ గా వర్క్ అనేది కంప్లీట్ అవుతుంది. అలాంటి ఆటోమేటిక్ గా కంప్లీట్ చేసే వర్క్స్ ని, అలాంటి అప్లికేషన్స్ ని స్మార్ట్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. ఓకే సార్. ఇలాంటి అప్లికేషన్స్ ని స్మార్ట్ అప్లికేషన్స్ అని కాల్ చేస్తాం. ప్రజెంట్ నవే డేస్ చాలా ఈ ఆటోమేషన్స్ అనేటివి చాలా పాపులర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూడండి, మీరే అనుకోండి, ఒక అప్లికేషన్ అనేది బిల్డ్ చేయాలి సార్. అంటే ఒక అప్లికేషన్ అనేది మీరు బై చేయాలి అనుకోండి, పర్చేస్ చేసుకోవాలి అనుకోండి, మీరు ఎలాంటి ఫీచర్స్ ఉంటే ఎక్కువ మీరు అట్రాక్ట్ అవుతారు ఆటోమేటిక్గా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఈ మిడిల్ క్లాస్ కాదు, ఫర్ ఎగ్జాంపుల్ పాపులర్ అవుతుంది. ఇక్కడ డోర్ ఓపెన్ చేస్తే ఆటోమేటిక్ గా లైట్స్ ఆన్ అవుతాయి. మనందరం టీవీలలో ఆ సినిమాలో చూస్తూ ఉంటాం, డోర్ ఓపెన్ చేస్తే లైట్స్ ఆన్ అవుతాయి. ప్లస్ ఇంకోటి, కొన్ని ఫ్యాన్స్ చూడండి, ఇట్లా చిటికేస్తే ఫ్యాన్ ఆన్ అవుతుంది. ఇది ఎలా అవుతుంది సార్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఇట్లా చిటికేస్తే మన ఫ్యాన్ ఆన్ అవుతుంది అంటే, ఇక్కడ హ్యూమన్ ఎఫెక్ట్ పెడుతున్నా లేదు అంటే ఆటోమేటిక్ అవుతుందా వర్క్? సెన్సర్స్, ఎస్ కరెక్ట్. బట్ ఇక్కడ హ్యూమన్ ఎఫెక్ట్ పెడుతున్నా లేదా ఆటోమేటిక్ గా వర్క్ అవుతుందా? ఇక్కడ చిటిక కూడా ఎఫెక్ట్, కొంతమంది చిటిక కూడా బరువే, సంథింగ్ ఎఫెక్ట్ అవుతుంది, ఎఫెక్ట్ పెడతాడు సంథింగ్ పర్సన్. అంటే వితౌట్ ఎఫెక్ట్, ఎనీ చిన్న ఎఫెక్ట్ యూజ్ చేయకుండా ఆటోమేటిక్ గా వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఆ వర్క్ అనేది కంప్లీట్ అవ్వాలి అంటే ఆటోమేషన్స్ అనేటివి యూజ్ చేయాలి. ఆటోమేషన్స్. సరే, ఈ ఆటోమేషన్స్ అనేటివి ఎలా యూజ్ చేస్తాము అంటే, ఒక టూల్ ఉంటుంది, ఒక టూల్ చెప్తాను. ఆ టూల్ అంటే ఏంటిది కూడా చెప్తాను. కమింగ్ టు ది టూల్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, సార్ ఇందులో టూల్ అంటే ఏంటి సార్? ఎవరికైనా ఐడియా ఉందా? ఎవరైనా చెప్పొచ్చు. టూల్ అంటే ఏంటి? థింగ్స్ యూజ్ టు డూ వర్క్. ఓకే, కరెక్ట్. నెక్స్ట్ మనీషా, వాట్ ఈస్ టూల్ సార్? నిఖిల్, పర్ఫార్మ్ ఏ స్పెసిఫిక్ టాస్క్. ఎస్ కరెక్ట్. నేను ఒకటే క్వశ్చన్ ని, వాట్ ఈస్ టూల్ అంటే
మీన్స్ కొంతమంది సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చెప్తారు, కొంతమంది చెప్పరు. ఇప్పుడు నేను అందరూ చెప్పే విధంగా చెప్తాను సార్. టూల్ అంటే మీరు కమింగ్ టు మళ్ళీ టెక్నికల్ నాలెడ్జ్కి వెళ్ళకండి. టెక్నికల్ వర్డ్స్ టూల్ అంటే ఏంటిది అంతా అవసరం లేదు మనకి. ఇప్పుడు మనకందరికి సార్, ఎస్పెషల్లీ బాయ్స్ కి మెకానిక్ షాప్ తెలుసా తెలియదా? మెకానిక్ షాప్ ఎప్పుడైనా వెళ్ళలేదా? నిఖిల్ చెప్పండి సార్. ఓకే, శ్రీకాంత్ వెళ్ళారు సార్. ఎస్, మెకానిక్ షాప్ వెళ్ళారు సార్. ఓకే, మెకానిక్ షాప్ లో ఏముంటాయి చెప్పండి. మెకానిక్ షాప్ వెళ్ళారు సార్. మెకానిక్ షాప్ లో ఏముంటాయి అసలు మీరు అబ్జర్వ్ చేసి చెప్పండి. ఓకే, మెకానికల్ టూల్స్ ఉంటాయి. ఓకే ఓకే సార్, చెప్తా. ఓకే, కరెక్ట్ సార్. మెకానిక్ షాప్ లో మెకానికల్ టూల్స్ ఉంటాయి. ఓకే, మెకానిక్ టూల్స్ ఉంటాయి. అంటే నేను ఓన్లీ బాయ్స్ చెప్తున్నాను అనుకోవద్దు, గర్ల్స్ మనం కూడా అప్పుడప్పుడు చూస్తాం. వెళ్ళాం బట్ చూస్తాం, మూవీలో కానీ అట్లా రియల్ టైమ్ లో కూడా చూస్తాం. ఇప్పుడు ఆ మెకానిక్ షాప్ లో ఉన్న టూల్స్ యొక్క పర్పస్ ఏంటి? జస్ట్ రియల్ టైం మనం వెళ్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం. ఆ మెషిన్స్, ఆ టూల్ యొక్క పర్పస్ ఏంటి సార్? టు రిపేర్ బైక్, కార్స్. ఓకే, టు డూ వర్క్ ఈజీ. సైకాలజీ, ఒక బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుందంటే, ఇంత ముందుకు మీరే చెప్పారు స్టార్టింగ్ లో. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తారు అంటే, రియల్ టైమ్ లో మనకు అందరికి తెలుసు కాబట్టి మనందరం న్యూ హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటాం కాబట్టి, మనం చేసుకోకైనా కానీ చుట్టుముట్టు చేస్తూ ఉంటారు, మనకు తెలుసు, ఒక ఐడియా ఉంటుంది కాబట్టి అందరు చెప్తారు ఆన్సర్. సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడు అంటే కన్స్ట్రక్షన్ చేస్తాడు. ఓకే, పర్ఫెక్ట్. ఎందుకంటే మన రియల్ టైం. కమింగ్ టు ది, ఇప్పుడు చాలా మంది నెక్స్ట్ ఏం చెప్పారంటే మెకానికల్ ఇంజనీర్ కూడా చాలా చెప్పారు. మెకానికల్ ఇంజనీర్ ఏం చేస్తారు అంటే సంథింగ్ ఆటోమొబైల్స్ డిజైన్ చేస్తారు సార్ అని చాలా మంది చెప్పారు. ఎందుకు ఆన్సర్ వచ్చింది? ఈ టూ ఆన్సర్స్ ఎందుకు వచ్చింది అంటే, ఈ టూ ఈ టూ వచ్చేసి మనం రియల్ టైమ్ లో చూస్తూ ఉంటాం. సివిల్ ఇంజనీర్ చూస్తూ ఉంటాం, మెకానికల్ ఇంజనీర్ కూడా అతని యొక్క వర్క్ అనేది చూస్తూ ఉంటాం. మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్ యొక్క వర్క్ చూడమా సార్ అంటే చూస్తాం. కానీ మనం సాఫ్ట్వేర్ అంటే మన మైండ్ లో ఒకటి ఫిక్స్ అయి ఉంటుంది. సాఫ్ట్వేర్ అంటే కొద్దిగా డిఫికల్ట్ గా ఉంటుంది అని ఒక ఆలోచనతోనే, అదొక ఫియర్ తోని మనం ఎక్కువ పట్టించుకోము. అదొకటి పాయింట్, అదొకటి రీజన్. దానికి మించిన రీజన్ ఏం లేదు. మనం సివిల్ ఇంజనీర్ ఏం చేస్తాడో రియల్ టైమ్ లో తెలుసు, మెకానికల్ ఇంజనీర్ రియల్ టైమ్ లో ఏం చేస్తాడో మనకు తెలుసు, సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తాడో కూడా మనకు తెలుసు. కానీ గుర్తుండదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ అంటే వేరే ఫీల్డ్, వేరే లోకం కావచ్చు అనుకుంటారు చాలా మంది స్టూడెంట్స్. ఎందుకంటే కొద్దిగా భయపడతారు, అందుకు రీజన్ అనేది చెప్తలేరు. పర్పస్ అనేది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఏం చేస్తారో చెప్తలేడు. అదొకటే పాయింట్. అంటే ఒకటే విషయాన్ని ఒక ప్రొఫెషనల్ గా ఎలా చెప్పాలి అండ్ ఒక కామన్ పర్సన్ కి ఎలా చెప్తే ఎలా అర్థమవుతుంది అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఓకేనా సార్? ఇప్పుడు కమింగ్ టు ది మెకానికల్ షాప్ కి వచ్చినట్లయితే, మెకానిక్ షాప్ లో టూల్స్ ఉంటాయి. ఆ టూల్స్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, ఒక వర్క్ ని అంత ఎఫెక్ట్ అనేది యూజ్ చేయకుండా, హ్యూమన్ ఎఫెక్ట్ అనేది యూజ్ చేయకుండా ఈజీగా వర్క్ అనేది చేయడానికి మనం ఆ టూల్స్ అనేటివి యూజ్ చేస్తాం. ఇంకా సింపుల్ గా చెప్పాలి అంటే, ఇలా నేను చెప్తున్నాను బ్యాడ్ గా అనుకోకండి. ఇక్కడ మనందరం విన్న వర్డ్స్ అవి. లైక్ ఇక్కడ రింగ్ పానా అంటారు, సంథింగ్ 22 పానా అండ్ 18 పానా అంటారు సార్ మెకానిక్ షాప్. అంటే అవి ఎందుకు ఏం చేస్తాం? రింగ్ పానా ఏం చేస్తాం, లేక ఇంకోటి ప్లగ్ పానా అంటారు. ఎందుకు సార్? ఆ టూల్ యూజ్ చేసి ఆ ప్లగ్ ని ఈజీగా లూజ్ చేయడానికి, ఆ రిమూవ్ చేయడానికి, అంతే కదా, హ్యూమన్ ఎఫెక్ట్ తక్కువగా పెట్టాలి. అందుకు మనం టూల్స్ అనేవి యూజ్ చేస్తాం. సేమ్ అలాగే నేను ఆటోమేషన్స్ అనేవి బిల్డ్ చేయాలి ఈజీగా. ఓకేనా? ఈ పానాస్ అన్ని ఎందులో ఉంటాయి సార్? రింగ్ పానా, ప్లగ్ పానా, ఇవన్నీ ఎందులో ఉంటాయి చెప్పాలి. ఇవన్నీ ఎందులో ఉంటాయి అంటే టూల్ బాక్స్ లో ఉంటాయి కదా. టూల్ బాక్స్, ఈ టూల్ బాక్స్ లో ఏముంటాయి? టూల్స్ ఉంటాయి. ఓకేనా సార్? ఏదైనా విషయాన్ని, ఏదైనా కాన్సెప్ట్ ని మన రియల్ టైం వర్డ్స్ లలో అర్థం చేసుకోవాలి. అలా అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది సార్. నేను టెక్నికల్ గా చెప్తే ఏదో గొప్పగా అనిపించు మీకు, బట్ అర్థమవుదు అంత సింపుల్ గా. ఓకేనా? ఈ టూల్ బాక్స్ లో ఏముంటాయంటే టూల్స్ ఉంటాయి. సేమ్ అలాగే నేను ఆటోమేషన్ అనేది బిల్డ్ చేయాలి. ఆటోమేషన్ అనేది బిల్డ్ చేయాలి అంటే నేను ఒక టూల్ అనేది యూజ్ చేయాలి. ఆ టూలే N8N టూల్ వచ్చేసి N8N టూల్. అర్థమైందా? N8N టూల్, N8N. ఈ N8N టూల్ ఏం చేస్తుందంటే, ఇందులో అన్ని నోట్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టూల్ బాక్స్. ఇందులో ఏముంటాయంటే నోట్స్ ఉంటాయి సార్. ఈ టూల్ బాక్స్, ఈ N8N ఒక పర్పస్ ఏంటి అంటే ఆటోమేషన్ అనేది బిల్డ్ చేస్తాం. ఓకే సార్, అర్థమైందా? అంటే సార్ ఓన్లీ ఆటోమేషన్స్ కి బిల్డ్ చేయడానికి ఓన్లీ N8N టూల్ ఉందా అంటే సార్ లేదు, ఇంకా చాలా ఉన్నాయి. బట్ ఒకటి యూజ్ చేస్తున్నాను. క్లారిటీ వచ్చిందా? టూల్ అంటే ఏంటి? టూల్ అంటే ఏం లేదు సార్, ఒక వర్క్ ని సింపుల్ గా చేయాలి, ఈజీగా చేయాలి అంటే సంథింగ్ యూజ్ చేయాలి. ఆ యూజ్ చేయాల్సిందే టూల్. N8N టూల్. అర్థమవుతుందా? N8N టూల్. మనం N8N టూల్ యూజ్ చేసి ఆటోమేషన్స్ అనేటివి బిల్డ్ చేస్తాం. జస్ట్ అర్థమైంది చెప్పండి, లేదు అంటే లేదు. నేను ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాం. N8N టూల్ అంటే అర్థమైందా సార్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే, సార్ ఇక్కడ N8N టూల్ మీకు ఎవరికైనా ఐడియా ఉందా? మన కాలేజ్లో చెప్తూ ఉంటారు సార్, వర్క్ షాప్స్ కండక్ట్ చేస్తే చెప్తారు. N8N టూల్ అర్థం మీన్స్ ప్రీవియస్ నాలెడ్జ్ ఉందా లేదంటే లేదా? ఓకే, నిఖిల్ ఓకే ఐడియా ఉంది. ఓకే, లహరి
ఓకే. జస్ట్ నాకు చెప్పండి. మెజారిటీని బట్టి నేను మళ్ళీ చెప్తాను. నో. ఎన్ఐ2 ఐడియా లేదు. ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి? ఎలా మనం ఒక సంథింగ్ బిల్డ్ కాదు. ఎలా మనం రిజిస్టర్ అవ్వాలి వరకే అంతే. యెస్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ఆటోమేట్ థింగ్స్. యెస్ కరెక్ట్. యెస్. 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 ఓకే. ఓకే. చాలా మందికి ఐడియా లేదు. నేను చెప్తా. సరే ఇక్కడ ఇప్పుడు ప్లస్ ఇంకోటి సార్ మీ ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఎస్. ఓకే సార్. ల్యాప్టాప్స్ ఉంటే మీ ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ యువర్ ల్యాప్టాప్స్ అండ్ వైఫై కనెక్షన్ ఆర్ సంథింగ్ నెట్. ల్యాప్టాప్స్ ఓపెన్ చేయండి సార్. జస్ట్ నేను సింపుల్ వెరీ సింపుల్ గా ఉంటుంది. అంత డిఫికల్ట్ గా ఏముంటుంది. అంత ఈజీగా చెప్తాను. ఫస్ట్ మీరు ఓపెన్ యువర్ ల్యాప్టాప్. మీ ల్యాప్టాప్ ఓపెన్ చేయండి. ప్లస్ వైఫై కనెక్షన్ చేయండి. వైఫై మీన్స్ నెట్. ఆ లింక్ మీన్స్ ల్యాప్టాప్ లేని వాళ్ళు సార్ జస్ట్ వినండి. మీరు ల్యాప్టాప్స్ ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ నాకు ఇన్ఫార్మ్ చేయండి. స్టార్ట్ అని. నేను స్టార్ట్ చేస్తాను. స్టార్ట్ చేయమంటారా సార్? రెస్పాన్స్ అందరూ ఇవ్వాలి. అఖిల రెడ్డి ఎస్. ఓకే. ఓకే సార్ స్టార్ట్. సార్ ఇప్పుడు మీరు ల్యాప్టాప్ ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే బ్రౌజర్కి వెళ్ళండి. బ్రౌజర్ న్యూ ట్యాబ్ నేను ఓపెన్ చేస్తున్నా సార్. ప్లస్ ఇంకోటి నేను ఏం చెప్తున్నా అంటే మీరు ఎక్కడైనా సంథింగ్ స్ట్రక్ అవుతే సార్ ఇక్కడ మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి అని నాకు చెప్పండి. నేను మళ్ళీ అక్కడ నుంచి రిపీట్ చేస్తాను. ఎందుకంటే నేను అలా కంటిన్యూ చెప్పుకుంటూ వెళ్తే మీరు అక్కడనే స్ట్రక్ అవుతే దీంతోనే న్యూ అసలు యూజ్ లేదు. నో యూజ్. కాబట్టి మీరు ఎక్కడైనా స్ట్రక్ అవుతే సరే ఇక్కడ నేను స్ట్రక్ అయినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. నేను ఒకటే చెప్తున్నా. ఒక ఇంజనీర్ స్టూడెంట్కి ఒక ఐటీ స్టూడెంట్కి అసలు షై ఫీలింగ్ అనేది ఉండద్దు. మొహమాటాలు అసలు ఉండద్దు. ఫేస్ టు ఫేస్ చెప్పాలి అంతే. ఇక్కడ నెక్స్ట్ స్ట్రక్ అయినా మళ్ళీ చెప్పండి అంటే మళ్ళీ చెప్తా. ఇదంతా యాక్చువల్గా ఒక స్టూడెంట్ ఒక నాట్ ఓన్లీ ఐటీ స్టూడెంట్ ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే సార్ ఎందుకు భయపడాలి స్టూడెంట్? భయపడదు. ఓకేనా? అడగాలి ఇక్కడ స్ట్రక్ అవుతున్నా ఒకసారి ఇక్కడ మీన్స్ ఇక్కడ సంథింగ్ ఎర్రర్ వచ్చింది ఒకసారి మళ్ళీ నాకు రిపీట్ చేయండి అంటే ఏ ఫ్యాకల్టీ అనేది రిపీట్ చేస్తారు. నాట్ ఓన్లీ మీ కాలేజ్లో అడిగినా కూడా కొంతమంది చాలా మంది ఏమనుకుంటారు అంటే షై ఫీల్ అవుతారు కొద్దిగా. స్టేజ్ ఫియర్ షై అడిగితే ఏమనుకుంటారు అనే ఒక అలాంటి ఒక థాట్ అనేది ఉంటుంది. అలాంటివి ఉండొద్దు. ఓకేనా? మనం ఫ్యూచర్లో సక్సెస్ అవ్వాలి. ఫ్యూచర్లో నాకు మంచి జాబ్ రావాలి. మెయిన్ ఎస్పెషల్లీ ఐటీ జాబ్ రావాలి అంటే ఇవంటి ఈ బిహేవియర్స్ ఉండొద్దు. షై ఫీలింగ్ ఉండొద్దు. స్టేజ్ ఫియర్ ఉండొద్దు. మొహమాటం అస్సలకే ఉండొద్దు. ఏదైనా కానీ అడిగేసేయాలి. ఓకేనా? ఇంకోళ్ళు నేను అడిగితే ఇంకోళ్ళు నవ్వుతారేమో అలాంటి ఆలోచనలు ఉండొద్దు. అలాంటి ఆలోచనలు ఉంటే ఫ్యూచర్లో కొద్దిగా ఓకే సార్ బాగోదు. కాబట్టి ఐటీ స్టూడెంట్కి అవన్నీ ఫీలింగ్స్ అనేటివి అలాంటివి ఉండొచ్చు. అందుకే నేను ఎవ్రీ స్టూడెంట్ మా స్టూడెంట్స్ కావచ్చు ఎవరికైనా చెప్పేది ఇదే. నేను మీకు లైక్ ట్రైనింగ్ కాకపోవచ్చు ఇది. లైక్ మీరు కూడా స్టూడెంట్స్ కాబట్టి ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఏదో ఏదో లైక్ గొప్పలు చెప్పుకుంటుండు అని అవన్నీ అనుకోవద్దు. ఇది మంచి విషయాలు కాబట్టి తీసుకోవాలి. ఇప్పుడు బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే n8n.io అని టైప్ చేయండి. n8n.io ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఇది n8n ఓకే సార్ యూఐ. ఇలా మనకి n8n అనేది ఓపెన్ అవుతుంది. సేమ్ వచ్చిందా? అందరు ఓపెన్ చేసిరా? చెప్పాలి, రెస్పాన్స్ అవ్వాలి. ఎస్ ఎస్ ఎస్. ఇప్పుడు సార్ ఇలా మనకి ఈ యూఐ అని ఓపెన్ అయింది. ఇందులో ఏమున్నాయంటే చూడండి ప్రోడక్ట్స్ ఉన్నాయి. అంటే ప్రోడక్ట్ ఓవర్ వ్యూ అండ్ ఇంటిగ్రేషన్స్ అండ్ టెంప్లెట్స్ అండ్ ఏఎస్ ఉన్నాయి. అండ్ యూజ్ కేసెస్ ఉన్నాయి చూడండి. బిల్డింగ్ ఏ ఏజెంట్ అండ్ ఆర్ఏజీ అండ్ ఐటీ ఆపరేషన్స్ అండ్ సెక్యూరిటీ ఇవన్నీ ఉన్నాయి. అండ్ కమ్యూనిటీ ఉంది అండ్ ఎంటర్ప్రైజెస్ ఉన్నాయి అండ్ ప్రైజెస్. కమింగ్ టు ప్రైజెస్, జస్ట్ ఒక ప్రైజెస్ని ఈ క్లిక్ చేయండి. ప్రైసింగ్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసి ఇలా మనకి ఓపెన్ అవుతుంది చూడండి. స్టార్టర్కి 2.5K పే చేయాలి. 50 ఇంకోటి వచ్చేసి ప్రో వాళ్ళకి 10K పే చేయాలి. బిజినెస్కి 40K పే చేయాలి. ఇంకా ఎంటర్ప్రైజ్కి డిపెండ్స్ ఆన్ ఎంటర్ప్రైజ్ సైజ్ బట్టి మనం పే చేయాలి అని వచ్చింది. సేమ్ వచ్చిందా సార్? ప్రైజింగ్ మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది చూడండి. స్టార్టర్కి 2.5K, ప్రోకి 10K, బిజినెస్కి 40K, ఎంటర్ప్రైజ్కి డిపెండ్స్ ఆన్ ఎంటర్ప్రైజ్ని బట్టి మనం పే చేయాలి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఓకే సార్ చెప్తున్నా. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఇక్కడ చూడండి. మళ్ళీ నేను స్టార్టింగ్ నుంచి చెప్తున్నా. మనం స్టార్టర్సా? రెస్పాన్స్ ఇవ్వాలి. మనం స్టార్టర్సా? నో. మనం స్టార్టర్స్ కాబట్టి 2.5K పే చేయాల్సిన అవసరం లేదు. మనం ప్రోసా? నో కాదు.
క్లోజ్ కాదు కాబట్టి 10K పే చేయాల్సిన అవసరం లేదు. బిజినెసా? కాదు మనది, అంత సీన్ లేదు అంటారా? ఓకే, 40K పే చేయాల్సిన అవసరం లేదు, బిజినెస్ కాదు కూడా కాబట్టి. ఎంటర్ప్రైజా? ఇది కూడా కాదు. కాబట్టి మనం ఎలాంటి అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. మరి సార్ ఎలా మనం వర్క్ చేయాలి అంటే, సార్ ఎవ్రీ ఈమెయిల్ ఐడి అంటే ఎవ్రీ ఈమెయిల్ ఐడితోని మనం 14 days ఫ్రీగా ప్రాక్టీస్ చేయొచ్చు. మనం స్టార్టర్స్ కాదు, ప్రోస్ కాదు, ఎంటర్ప్రైజెస్ కాదు, బిజినెస్ కాదు, ఇవన్నీ మనం ఏది కాదు కాబట్టి జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం. మరి ప్రాక్టీస్ చేయాలి అంటే మనం అమౌంట్ కట్టాం కాబట్టి ఎవ్రీ ఈమెయిల్ ఐడి, ప్రతి ఈమెయిల్ ఐడికి వ్యాలిడేషన్, 1 ఈమెయిల్ ఐడి వ్యాలిడేషన్ 14 days. ఆ 14 days తర్వాత ఇంకో ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి మళ్ళీ లాగిన్ అయ్యి మళ్ళీ 14 days యూజ్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు మీరు ఒక ఈమెయిల్ ఐడి, మనం ఒక మెయిల్ ఐడితోని 14 days ప్రాక్టీస్ చేయొచ్చు. చూద్దాం. మరి సార్ ఫ్రీగా నేను వర్క్ ఫ్లోని ఎలా బిల్డ్ చేయాలి అంటే, సింపుల్గా ఇక్కడ గెట్ స్టార్టెడ్ ఉంది చూడండి, లాస్ట్ బటన్, గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేయండి. ఓకేనా సార్? గెట్ స్టార్టెడ్ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇలా మనం ఈ పేజ్ స్టార్ట్ ఆటోమేటింగ్ టుడే అని ఓపెన్ అవుతుంది. ఇందులో మనం ఏమి ఇవ్వాలి అంటే, మీరు ఈమెయిల్ ఐడి అనేది పాస్ చేయండి, ఎంటర్ చేయండి. ఈమెయిల్ ఐడి వచ్చేసి అజయ్ మిరియాల NI1015 అంతే. నా మెయిల్ ఐడిని పాస్ చేస్తున్నాను. ఓకేనా? అజయ్ మిరియాల NI1015 సబ్మిట్. ఓకే సార్, ఇలా సబ్మిట్ చేస్తే ఇక్కడ చూడండి, చెక్ యువర్ ఈమెయిల్, మనకు మన మెయిల్ ఐడికి ఒక ఓటీపీ వస్తుంది చూడండి. ఓకే సార్, ఇలా మనం ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇలా మనకి క్రియేట్ యువర్ అకౌంట్ అనేది క్రియేట్ చేయండి అని చెప్తుంది. ఫాలో అవుతురా? ఏదైనా స్ట్రక్ అవుతే సార్ చెప్పండి. ఇక్కడ నేను స్ట్రక్ అయినా సరే, సంథింగ్ ఇక్కడ ఎర్రర్ వచ్చింది అని చెప్పండి, నేను అక్కడ మళ్ళీ రిపీట్ చేస్తాను. ఓకేనా? కంటిన్యూ చేయమంటారా? చెప్పాలి, రెస్పాన్స్ అవ్వాలి. ఎస్ ఇక్కడ నేను ఈ ఈ ఫామ్ని ఫిల్ చేస్తా చూడండి. సంథింగ్ ఫుల్ నేమ్ వచ్చేసి అజయ్ మిరియాల, పాస్వర్డ్ ఇస్తాను. పాస్వర్డ్, అకౌంట్ నేమ్ సార్, సంథింగ్ ఒక అకౌంట్ నేమ్ ఇవ్వండి, మీ అకౌంట్కి ఒక నేమ్ ఇవ్వండి. నేమ్ వచ్చేసి గీత 9177 అని పాస్ చేస్తాం. ఇది అకౌంట్ నంబర్, గీత 9177 అకౌంట్ నంబర్. ఇక్కడ ఈ చెక్ బాక్స్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి స్టార్ట్ ఫ్రీ 14 days ట్రయల్. ఓకే సార్, ఇలా మనకి స్టార్ట్ అవుతుంది. హాయ్ దేర్ అజయ్ మిరియాల అని మనకి వస్తుంది. ఇలా ఇప్పుడు చూడండి, వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కంపెనీ అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. ఇందులో పర్టికులర్ ఆన్సర్ చేయాల్సిన అవసరం లేదు, ర్యాండమ్గా ఇచ్చేసేయండి ఆన్సర్, యువర్ విష్, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఓకేనా? వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ యువర్ కంపెనీ, ఓన్లీ మీ. నెక్స్ట్ వన్, వాట్ టీమ్ ఆర్ యూ ఆన్, ఎగ్జిక్యూటివ్ ఆర్ ఓనర్. నెక్స్ట్, have you built something yourself in the past? Yes. Sir, compulsory yes ఇవ్వాలని ఏం లేదు సార్, జస్ట్ మీ ఇష్టం, ఏదైనా ఇవ్వండి ఆన్సర్. అండ్ విచ్ ఆఫ్ దోస్ డూ ఫీల్ కంఫర్టబుల్ డూయింగ్, ఏదో ఒకటి ఇస్తున్నాను నేను, రైట్ జావా స్క్రిప్ట్ ఫంక్షన్స్. ఓకే. అండ్ హౌ డిడ్ యూ హియర్ అబౌట్ NI10, అసలు మీరు NI10 ఎలా విన్నారు, ఎలా తెలుసుకున్నారు అంటే, నేను గూగుల్ యూజ్ చేసి, ఇలా మనం ర్యాండమ్గా చేసి. ఓకే సార్, సెలెక్ట్ చేసిరా, కంటిన్యూ చేయొచ్చా? అఖిల రెడ్డి అండ్ మనీషా, వెయిట్ సార్. ఓకే సంథింగ్ ఏదన్నా స్ట్రక్ వచ్చి చెప్పండి, అక్కడ వెయిట్ చేయండి అంటే నేను వెయిట్ చేస్తాను. ఓకే నేహా సార్ చెప్పండి, ఎక్కడ ఏ స్టెప్లో ఉన్నారు మీరు?
ఓకే, డన్. ఓకే సార్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇన్వైట్ టీమ్ మెంబర్స్ టు యువర్ వర్క్ షాప్ ఆర్ వర్క్ స్పేస్. అంటే మీ వర్క్ స్పేస్ లోకి ఇంకా సంథింగ్ పర్సన్స్ ని మీరు ఇన్వైట్ చేయాలి అనుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ సార్, నేను ఒక వర్క్ ఫ్లోని బిల్డ్ చేసిన, నా వర్క్ ఫ్లోని సంథింగ్ నా ఫ్రెండ్ కూడా సంథింగ్ ఎడిట్ చేయాలి, సంథింగ్ ఏదోటి న్యూ క్రియేట్ చేయాలి అనుకుంటే నా ఫ్రెండ్ ఈమెయిల్ కూడా నేను పాస్ చేయాలి. అలాంటి పర్సన్స్ ఎవరు లేరు సార్, నేనే ఓన్లీ నేను వర్క్ చేస్తాను నా వర్క్ షాప్ పైన, మీన్స్ నా వర్క్ ఫ్లో పైన అంటే ఆ స్టెప్ ని స్కిప్ చేయండి. ఇప్పుడు నేను ఎలాంటి ఈమెయిల్ అనేది పాస్ చేస్తలేను, స్కిప్. ఇలా మనకి ఓపెన్ అవుతుంది సార్, యువర్ వర్క్ స్పేస్ ఈజ్ రెడీ, స్టార్ట్ ఆటో మీటింగ్ అని ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ స్టార్ట్ ఆటో మీటింగ్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయండి స్టార్ట్ ఆటో మీటింగ్ ని. ఓకే సార్, ఇలా మనం స్టార్ట్ ఆటో మీటింగ్ ని క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. హాయ్ అజయ్ మిరియాల, వాట్ డూ యూ వాంట్ టు ఆటోమేషన్స్ అని వచ్చింది. ఇక నేను జస్ట్ న్యూ వర్క్ ఫ్లోని క్లిక్ చేస్తున్నా. ఇలా మనకి ఇదంతా సార్ వర్క్ స్పేస్ ఇది. ఇందులో మనం వర్క్ ఫ్లోని బిల్డ్ చేస్తాం. వర్క్ ఫ్లో మీన్స్ కాంబినేషన్ ఆఫ్ నోట్స్ ఈజ్ నోన్ యాజ్ అ వర్క్ ఫ్లో. వర్క్ ఫ్లో అంటే ఏంటి? కాంబినేషన్ ఆఫ్ నోట్స్ ఈజ్ నోన్ యాజ్ అ వర్క్ ఫ్లో. ఓకేనా? ఇప్పుడు కమింగ్ టు ది టైటిల్. ఇప్పుడు ఈరోజు వర్క్ షాప్ యొక్క టైటిల్ ఏంటి చెప్పండి, గుర్తుందా? వర్క్ షాప్ టైటిల్ అఖిల రెడ్డి అండ్ మనీషా అండ్ క్రాంతి శ్రీ వర్క్ షాప్ యొక్క టైటిల్ ఏంటి? ఏ చార్ట్ బోర్డ్. ఎస్ నిఖిల్, ఎస్ ఏ చార్ట్ బోర్డ్. ఓకే సార్, ఏ చార్ట్ బోర్డ్ అంటే ఏంటి? ఎవరైనా చెప్పచ్చు. చార్ట్ బోర్డ్ సార్ అందులోనే ఉంది. సంథింగ్ నేను ఒక రిక్వెస్ట్ పంపిస్తే నాకు రెస్పాన్స్ రావాలి ఆటోమేటిక్గా. సింపుల్గా చెప్పాలి అంటే మన చార్జిబిటీ ఎలా వర్క్ అవుతుందో జస్ట్ అలానే వర్క్ చేయాలి. ఓకేనా? అది చార్ట్ బోర్డ్ అంతే. సింపుల్గా మనం చేద్దాం. ఇప్పుడు సార్ ఈ చార్ట్ బోర్డ్ని మనం క్రియేట్ చేయాలి అంటే దానికన్నా ముందు నేను కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను సార్ నాకు కంపల్సరీగా రెస్పాన్స్ అవ్వాలి, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడడం పర్లేదు. మనం ఏ చార్ట్ బోర్డ్ అనేది బిల్డ్ చేస్తున్నాం. ఏ చార్ట్ బోర్డ్ని బిల్డ్ చేయాలి అంటే ఫస్ట్ నేను ఒక రిక్వెస్ట్ని పాస్ చేయాలి. సార్ ఈ బాక్స్లో ఈ నోట్లో నేను రిక్వెస్ట్ని పాస్ చేస్తాను. అంటే సంథింగ్ గుడ్ మార్నింగ్ అని టైప్ చేసి ఇందులో గుడ్ మార్నింగ్. ఓకే సార్, టెక్స్ట్లో పాస్ చేస్తాను. అంటే ఇది మిసెస్ చార్ట్ ట్రిగ్గర్ అనుకోండి, ఇది చార్ట్ ట్రిగ్గర్. ఇది ఇందులోని గుడ్ మార్నింగ్ అని పాస్ చేసిన. మరి ఇక్కడ గుడ్ మార్నింగ్ అని రిక్వెస్ట్ ఇస్తే మరి ఇక్కడ ఇచ్చిన టెక్స్ట్ని టోటల్ అనలైజ్ చేయాలి. టోటల్ ఆ టెక్స్ట్ని అసలు అర్థం చేసుకోవాలి అంటే ఒక బ్రెయిన్ కావాలి కదా, ఒక బ్రెయిన్ కావాలి. ఆ బ్రెయిన్ వచ్చేసి ఏఐ ఏజెంట్. ఏజెంట్ అనేది ఏం చేస్తుందంటే బ్రెయిన్ ఆఫ్ ది వర్క్ ఫ్లో అంటాం. వర్క్ ఫ్లో యొక్క బ్రెయిన్ అంటే మనం కాల్ చేస్తాం. ఏ గుడ్ మార్నింగ్ అనేది ఇందులో చేస్తున్నారు, జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చార్ట్ ట్రిగ్గర్ లో మనం గుడ్ మార్నింగ్ అని ఇస్తాం, చార్ట్ చేస్తాం కదా, చార్ట్ ట్రిగ్గర్ లో గుడ్ మార్నింగ్ అని టైప్ చేస్తా. నేను చేసిన టెక్స్ట్ ని టోటల్ అనలైజ్ చేయాలి. ఆ టెక్స్ట్ ఫార్మేషన్ లో ఉన్న రికార్డ్స్ ని టోటల్ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి అంటే ఒక బ్రెయిన్ కావాలి, ఒక ఇంటెలిజెన్స్ కావాలి. ఆ ఇంటెలిజెన్సే ఏఐ ఏజెంట్. అంటే నెక్స్ట్ నోడ్ ఏంటి సార్? ఇది జస్ట్ నేను డయాగ్రామ్ చూపెడుతున్నా అంతే. నేను నెక్స్ట్ స్టెప్ ఏంటిదంటే ఏఐ ఏజెంట్. ఇది వచ్చేసి ఏఐ ఏజెంట్. సార్ ఇక్కడ నెక్స్ట్ ఏఐ ఏజెంట్ తర్వాత ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే టోటల్ ఈ ఇన్ఫర్మేషన్ ని టోటల్ అనలైజ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది, మొత్తం అర్థం చేసుకుని మరి దానికి ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ గుడ్ మార్నింగ్ అని పాజ్ చేసిండు, దానికి రెస్పాన్స్ అనేది ఏమి ఇవ్వాలి అని ఆ రెస్పాన్స్ ని ఎక్కడి నుంచి గెట్ చేస్తుంది, ఎక్కడి నుంచి ఫెచ్ చేస్తుంది అంటే గూగుల్ జెమినీ. అంటే ఇక్కడ నెక్స్ట్ ఇంకో నోడ్ ఏంటిదంటే గూగుల్ జెమినీ అనే చార్ట్ మోడల్ యూజ్ చేయాలి. ఈ నోడ్ వచ్చేసి ఏంటి? గూగుల్ జెమినీ, లేదు అంటే ఓపెన్ ఏఐ, ఏదన్నా యూజ్ చేయొచ్చు. గూగుల్ జెమినీ. ఇప్పుడు మ్యూట్ చేయాలి. ఏ ఏజెంట్ నుండి నేను గూగుల్ జెమినీకి కనెక్షన్ ఇచ్చిన. నెక్స్ట్ నోడ్ వచ్చేసరికి ఇక్కడ సింపుల్ మెమొరీ. ఈ సింపుల్ మెమొరీ ఏంటిదో నేను చెప్తాను తర్వాత. ఇది వచ్చేసి సింపుల్ మెమొరీ నోడ్. సరే, వెరీ సింపుల్ గా ఉంటుంది. సింపుల్ మెమొరీ నోడ్ కూడా నేను ఏ ఏజెంట్ కి కనెక్షన్ ఇస్తున్నా. అంతే సార్, వర్క్ ఫ్లో అయిపోయింది. ఇదే వర్క్ ఫ్లో మనం చేయాల్సిన వర్క్ ఫ్లో. ఫస్ట్ ఏమి ఉండాలి సార్? మనం ఒక మెసేజ్ ఇస్తున్నాం. జస్ట్ నేను థియరిటికల్ పార్ట్ చెప్తున్నా. నేను ఒక మెసేజ్ ఇస్తున్నా, ఒక రిక్వెస్ట్ ని పాస్ చేస్తున్నా. ఆ రిక్వెస్ట్ ఎక్కడికి వెళ్తుందంటే ఏ ఏజెంట్కి వెళ్తుంది.
అసలు ఈ ఏ ఏజెంట్ ఏం చేస్తుందంటే టోటల్ ఇంటెలిజెన్స్, అంటే యూజర్ ఎలాంటి టెక్స్ట్ ఇచ్చిండో అతనికి నేను ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని టోటల్ అర్థం చేసుకుంటుంది మనం ఇచ్చిన టెక్స్ట్ ని. అర్థం చేసుకొని దానికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తుందంటే గూగుల్ జెమిని నుండి కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసి మనకి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఇదే ఏఐ చాట్ బోట్. మనం ఇదంతా ప్రాక్టికల్ గా చూస్తాం. ఓకేనా, ఇప్పుడు కమింగ్ టు ది వర్క్ స్పేస్. ఓకేనా, మరి వర్క్ స్పేస్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఫస్ట్ మనం ఏమి ఇవ్వాలి సార్, ఇదేంటి చెప్పాలి. చాట్ ట్రిగ్గర్ అంటే ఇది ఒక నోడ్. ఈ నోడ్ ని మనం ఇంపోర్ట్ చేయాలి. ఈ నోడ్ పేరేంటి అంటే చాట్ ట్రిగ్గర్. ఈ నోడ్ నేమ్ వచ్చేసి చాట్ ట్రిగ్గర్. ఇప్పుడు ఒక నోడ్ ని ఇంపోర్ట్ చేయాలి అంటే ఈ వర్క్ స్పేస్కి వెళ్ళండి. వర్క్ స్పేస్ లో సార్ ఇక్కడ లైక్ రైట్ టాప్ లో ప్లస్ సింబల్ ఉంటుంది చూడండి, ప్లస్ సింబల్. ఆ ప్లస్ సింబల్ ని క్లిక్ చేయండి. ప్లస్ సింబల్ ని క్లిక్ చేసి ఇలా మనకి సెర్చ్ వస్తుంది చూడండి, సెర్చ్ నోట్స్ అని. ఇందులో మనం చాట్ ట్రిగ్గర్ అని టైప్ చేయండి, చాట్ ట్రిగ్గర్. ఓకే సార్, ఇక్కడ ఈ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాట్ అని టైప్ చేయండి. ప్లస్ సింబల్ క్లిక్ చేసి చాట్ అని టైప్ చేస్తే పైన వెన్ చాట్ మెసేజ్ రిసీవ్డ్ అని వస్తుంది. వెన్ చాట్ మెసేజ్ రిసీవ్డ్ వస్తుంది. వెయిట్ చేయనా, కంటిన్యూ Okay, sir. రాలేదా సార్? అందులో చాట్ అని టైప్ చేయండి. చాట్ సెర్చ్ లో చాట్ చాట్ అని టైప్ చేయండి. ఈ చాట్ ని ఓపెన్ చేయండి. చాట్ ని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఆన్ న్యూ చాట్ ఈవెంట్, నో ఇది కాదు, జస్ట్ నేను మళ్ళీ రిమూవ్ చేస్తున్నా చూడండి. ఇది రిమూవ్ చేసి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేస్తున్నా. ఇక్కడ చాట్ ని క్లిక్ చేస్తున్నా, ఎంటర్ చేస్తున్నా. ఇది ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఇక్కడ ఆన్ న్యూ మెసేజ్ ఈవెంట్ వస్తుంది, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్యాక్ వెళ్ళండి. వెన్ చాట్ మెసేజ్ వచ్చింది సార్, ఇది చాట్ ట్రిగ్గర్ నోడ్. జస్ట్ మినిట్, పార్చింగ్ లేదు, జస్ట్ ఎస్ సార్. ఇక్కడ నెక్స్ట్ మనం ఫస్ట్ నోడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ చాట్ ట్రిగ్గర్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఏఐ ఏజెంట్. ఇప్పుడు మళ్ళీ నేను ఒక న్యూ ఏజెంట్ ని మీన్స్ న్యూ నోడ్ ని క్రియేట్ చేయాలి అంటే వన్స్ అగైన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఏంటి చాటా? ఎస్, చూడండి. ఓకే సార్, ఇక్కడ మీరు ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ చాట్ అని టైప్ చేయండి. చాట్ అని టైప్ చేసి ఇలా మనకి ఓపెన్ అవుతుంది, చాట్ అని వస్తుంది సజెషన్. చాట్ ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ మనకి ఆన్ న్యూ చాట్ ఈవెంట్ అని వస్తుంది సార్, ఆన్ న్యూ చాట్ ఈవెంట్. దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఇంటూ చేయండి, క్లోజ్ చేయండి. ఎస్ సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఏఐ ఏజెంట్ ని క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ ప్లస్ సింబల్, ఇందులో ఏఐ ఏజెంట్ అని టైప్ చేయండి. స్టార్టింగ్ వస్తుంది చూడండి, ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ సజెషన్ వస్తుంది ఏఐ ఏజెంట్. ఇది క్లిక్ చేయండి, ఏఐ ఏజెంట్. ఇలా మనకి ఓపెన్ అవుతుంది న్యూ పేజ్. ఇందులో మనం సెట్టింగ్ చేంజ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇలా మనకి ఓపెన్ అవుతుంది. ఏ ఏజెంట్ ఇంపోర్ట్ చేసేదా, ఏ ఏజెంట్. ఓకే ఎస్, నెక్స్ట్ సార్. ఇక్కడ నెక్స్ట్ ఏ ఏజెంట్ కూడా అయిపోయింది సార్. నెక్స్ట్ ఏంటి, గూగుల్ జెమిని. మళ్ళీ ఒక న్యూ నోడ్ ని నేను ఇంపోర్ట్ చేయాలి అంటే మళ్ళీ ప్లస్, ఇందులో గూగుల్ జెమిని అని టైప్ చేయండి. సరే, ఇక్కడ గూగుల్ జెమిని అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి గూగుల్ జెమిని చాట్ మోడల్ వస్తుంది. ఈ గూగుల్ జెమిని చాట్ మోడల్ ని క్లిక్ చేయండి సార్. సెర్చ్ లో గూగుల్ జెమిని అని టైప్ చేయండి. గూగుల్ జెమిని టైప్ చేస్తే ఇక్కడ గూగుల్ జెమిని చాట్ మోడల్ వస్తుంది. ఆ గూగుల్ జెమిని చాట్ మోడల్ ని క్లిక్ చేయండి. ఓకే సార్, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఇది కూడా అయిపోయింది సార్. ఇదేంటి అంటే సింపుల్ మెమొరీ. మళ్ళీ ఈ నోట్ కూడా మనం ఇంపోర్ట్ చేయాలి అంటే మళ్ళీ ప్లస్ సింబల్, ఇందులో సింపుల్ మెమొరీ అని టైప్ చేయండి. సింపుల్ మెమొరీ సార్, ఇక లాస్ట్ చూడండి ఫర్ బిగినర్స్ కింద సింపుల్ మెమొరీ. ఈ సింపుల్ మెమొరీని క్లిక్ చేయండి. మళ్ళీ బ్యాక్ వెళ్ళండి. ఓకే, ఈ స్టెప్స్ అన్ని ఫాలో అయ్యారా సార్? ఆ నోట్స్ అన్ని ఇంపోర్ట్ చేసిరా? నిఖిల్ అండ్ అఖిల రెడ్డి అండ్ మనీషా నోట్స్ ఇంపోర్ట్ చేసిరా? ఏదైనా సంథింగ్ ఇంపోర్ట్ చేయకపోతే చెప్పండి, పర్లేదు, నేను వెయిట్ చేస్తాను. నేహ, మనీషా కనెక్షన్ కూడా చేశా. ఓకే నిఖిల్. ఓకే, నేను ఇప్పుడు నోట్స్ అన్ని సార్ 4 నోట్స్ ఇంపోర్ట్ చేసాను. మరి ఇలా మనం నోట్స్ ఇంపోర్ట్ చేసిన తర్వాత ఆఫ్టర్ ఇంపోర్ట్ తర్వాత మనం ఈ నోట్స్ ని కనెక్షన్ చేయాలి. కనెక్షన్ ఎలా చేయాలి అంటే సింపుల్ గా ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదా, దీని మనం ఈ ఏ ఏజెంట్ కి కనెక్షన్ ఇవ్వండి. ఈ చాట్ ట్రిగ్గర్ ని ఏ ఏజెంట్ కి కనెక్షన్ ఇవ్వండి. మళ్ళీ ఇస్తున్నా చూడండి, ఏ ఏజెంట్. ఇప్పుడు కమింగ్ నెక్స్ట్ సార్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చాట్ మోడల్ ఉంటుంది, మెమొరీ ఉంటుంది, టూల్ ఉంటుంది సార్. ఈ చాట్ మోడల్ ఏం చేస్తుందంటే ఇక్కడ నుంచి వచ్చిన రిక్వెస్ట్ ని టోటల్ అనలైజ్ చేసి ఈ రిక్వెస్ట్ కావాల్సిన రెస్పాన్స్ ని ఎక్కడ నుంచి కలెక్ట్ చేస్తుందంటే గూగుల్ జెమిని చాట్ మోడల్ నుంచి కలెక్ట్ చేస్తుంది. గూగుల్ జెమిని చాట్ మోడల్. ఈ గూగుల్ జెమిని చాట్ మోడల్ కనెక్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ సార్, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ సింపుల్ మెమొరీ సార్. ఈ సింపుల్ మెమొరీకి కనెక్షన్ చేసిరా సార్? కనెక్షన్ ఇచ్చిరా? అఖిలారెడ్డి అండ్ మనీషా అండ్ అక్షయ్. ఓకే, డన్. కనెక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చూడండి, అందులో నేను నోట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ నోడ్ ఏంటి, చాట్ ట్రిగ్గర్. ఈ చాట్ ట్రిగ్గర్ ఏం చేస్తుందంటే మనం చాట్ చేయాలి, మనం రిక్వెస్ట్ ని పాస్ చేయాలి ఆ నోడ్ లో. కమింగ్ టు ది
ఏఐ ఏజెంట్. ఈ ఏజెంట్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ ని టోటల్ అనలైజ్ చేస్తుంది, అర్థం చేసుకుంటుంది. ఇది ఏజెంట్. నెక్స్ట్ వన్ వచ్చేసి గూగుల్ జెమిని. మరి ఈ గూగుల్ జెమిని ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన రిక్వెస్ట్ కి మనం ఆ, మనం ఇచ్చిన రిక్వెస్ట్ కి రెస్పాన్స్ ఎలా ఇవ్వాలి అని ఆ ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేస్తుంది. ఎక్కడ నుండి అంటే గూగుల్ జెమిని నుంచి కలెక్ట్ చేస్తుంది. మరి కమింగ్ టు ది సింపుల్ మెమొరీ ఎందుకు? ఎవరికైనా ఐడియా ఉందా సింపుల్ మెమొరీ ఎందుకు అని? సింపుల్ మెమొరీ ఎందుకు సార్? జనరల్గా మెమొరీ ఎందుకు యూజ్ చేస్తాం? ఫోన్లో మెమొరీ ఎందుకు యూజ్ చేస్తాం? టు స్టోర్ ద కన్వర్షన్. ఓకే ఓకే, ఎస్ ఎస్ ఎస్, స్టోర్ చేసుకోండి. సింపుల్గా ఎగ్జాంపుల్ చెప్తాను. నేను చార్జిపిటి ఓపెన్ చేస్తున్నాను. ఓకే సార్, ఇది చార్జిపిటి. నేను ఏం చేస్తున్నా అంటే గూగుల్ సిఇఓ అని టైప్ చేసి ఏంటి ఇస్తున్నా, గూగుల్ సిఇఓ. ఎవరు వస్తారు సార్? సుందర్ పిచే వస్తాడు. ఏంటి గూగుల్ సిఇఓ సుందర్ పిచే అని టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి చాట్ బోట్ మీన్స్ చార్జిపిటి అనేది మనకి ఇచ్చింది. ఓకేనా, నేను చార్జిపిటి ఓపెన్ చేసి గూగుల్ సిఇఓ అని ఒక రిక్వెస్ట్ పాస్ చేసిన. ఆ రిక్వెస్ట్ పాస్ చేసి నాకు రెస్పాన్స్ ఎలా వస్తుందంటే సుందర్ పిచే అని యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ టైం ఇస్తున్నా అంటే నేను జస్ట్ ఏజ్ అని టైప్ చేస్తున్నా. మరి ఏజ్ అని టైప్ చేస్తే నాకు ఇక్కడ ఎవరి ఏజ్ వస్తుంది సార్ చెప్పాలి? సుందర్ పిచే ఏజ్ వస్తుంది. అర్థమవుతుందా? ఫస్ట్ నేను గూగుల్ సిఇఓ అని ఇచ్చిన, గూగుల్ సిఇఓ సుందర్ పిచే వచ్చింది. తర్వాత నేను ఏజ్ మాత్రమే ఇచ్చిన. ఏజ్ అనేది అందరికి ఉంటుంది. ఓకేనా, మీకు ఉంటుంది, నాకు ఉంటుంది, అందరికి ఉంటుంది ఏజ్. మరి నేను నెక్స్ట్ రిక్వెస్ట్ ఏజ్ అని ఇస్తే నాకు సుందర్ పిచే ఏజ్ ఎందుకు వస్తుంది? ఇది రేవంత్ రెడ్డి అండ్ కేసీఆర్ ఏజ్ అండ్ నరేంద్ర మోడీ ఏజ్ వస్తలేదు కదా. ఎందుకు వస్తలేదు అలా చెప్పాలి? అన్మ్యూట్ చేసి చెప్పండి. నేను సెకండ్ రిక్వెస్ట్ ఏజ్ అని ఇచ్చిన, నాకు సుందర్ పిచే ఏజ్ వచ్చింది, నా ఏజ్ వస్తలేదు అక్కడ. ఎందుకు వస్తలేదు? ఎనీ ఐడియా? యువర్ ఫస్ట్ ప్రాంప్ట్ అబౌట్ దట్ పర్సన్. ఎస్ ఎస్, కరెక్ట్. ఎందుకంటే నేను ఫస్ట్ ఒక యూజర్ తను ప్రీవియస్ గా ఏ టాపిక్ గురించి సెర్చ్ చేస్తుండు అని ఆ కాన్సెప్ట్ అనేది సింపుల్ మెమొరీలో స్టోర్ చేసి మళ్ళీ అగైన్ ఏజ్ అని టైప్ చేస్తే సుందర్ పిచే అంటే ప్రీవియస్ అజయ్ అనే పర్సన్ సుందర్ పిచే గురించి టైప్ చేసిండు కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఏజ్ అని టైప్ చేసిండు, ఇతనికి సుందర్ పిచే ఏజ్ కావాలి అని మనకి ఏజ్ అనేది ఇస్తుంది. అందుకు సింపుల్ మెమొరీ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా సార్? అది సింపుల్ మెమొరీ. ఇప్పుడు సింపుల్ గా నేను స్టెప్ చెప్పేస్తున్నా. ఇప్పుడు అన్ని కనెక్షన్స్ అన్ని అయిపోయినాయి. కనెక్షన్స్ అన్ని టోటల్ కనెక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు నేను ఈ సర్వర్ ఈ వర్క్ ఫ్లోని రన్ చేయాలి అంటే సార్ ఇక్కడ ఫస్ట్ ఈ గూగుల్ జెమిని చార్ట్ మోడల్ ఉంది. ఈ గూగుల్ జెమిని చార్ట్ మోడల్ ని మనం డైరెక్ట్ గా యూజ్ చేయలేము. మనం ఒక ఏపీఐ కీని క్రియేట్ చేయాలి. మరి ఒక ఏపీఐ కీని ఎలా క్రియేట్ చేయాలి అంటే మళ్ళీ నేను ఒక న్యూ ట్యాబ్ ని క్లిక్ చేస్తున్నా. చూడండి, న్యూ ట్యాబ్ ని క్లిక్ చేస్తున్నా. మీరు ఒక న్యూ ట్యాబ్ ని క్లిక్ చేయండి. ఓకేనా, అందులో మీరు ఏం టైప్ చేస్తారు అంటే గూగుల్ జెమిని ఏపీఐ కీ అని టైప్ చేయండి. న్యూ ట్యాబ్ సెలెక్ట్ చేసి ఇందులో గూగుల్ జెమిని ఏపీఐ కీ. ఓకే సార్, గూగుల్ జెమిని ఏపీఐ కీ అని మనం టైప్ చేసి ఇలా మనకి ఇలా వెబ్సైట్స్ అనేది ఓపెన్ అవుతాయి. చూడండి, గూగుల్ జెమిని ఏపీఐ కీ గూగుల్ ఏఐ ఫర్ డెవలపర్స్ అని వచ్చింది. ఓకే, కంటిన్యూ చేయమంటారా? అందరూ టైప్ చేసారా గూగుల్ జెమిని ఏపీఐ కీ? ఎస్. ఇందులో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సిన ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇది సార్, గూగుల్ జెమిని ఏపీఐ కీ గూగుల్ ఏఐ ఫర్ డెవలపర్స్ ఉంది కదా. ఇది ఓపెన్ చేయండి సార్. ఇది ఓపెన్ చేసి ఇలా మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఈ పేజ్ ఓపెన్ అవుతుంది యూజింగ్ జెమిని ఏపీఐ కీస్ అని. ఓకేనా, ఇలా మనకి ఓపెన్ అవుతుంది యూజింగ్ జెమిని ఏపీఐ కీస్ అని ఇలా ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ కంటిన్యూ చేయమంటారా? రెస్పాన్స్ పేజ్ ఓపెన్ అవుతుందా? నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అంటే సార్ ఇక్కడ గ్రీన్ కలర్ లో బటన్ చూడండి, క్రియేట్ ఆర్ వ్యూ ఏ జెమిని ఏపీఐ కీ అని. ఇది క్లిక్ చేయండి. ఓకే సార్, అది క్లిక్ చేస్తే ఇలా మనకి ఓపెన్ అవుతుంది. లైక్ నాకు ఆల్రెడీ ఏపీఐ కీస్ ఉన్నాయి కాబట్టి ఇలా నాకు సజెషన్ వస్తుంది. మీరు ఫస్ట్ టైం అయితే ఏపీఐ కీస్ ఉండవు సార్, ఎంటీ వస్తుంది మీకు. ఓకేనా, సేమ్ పేజ్ ఓపెన్ అవుతుందా? ఎస్ సార్. నెక్స్ట్ ఏం చేయాలి అంటే ఒక ఏపీఐ కీని క్రియేట్ చేయాలి. మరి ఏపీఐ కీని ఎలా క్రియేట్ చేస్తామంటే క్రియేట్ ఏపీఐ కీ అని ఉంది ఇక్కడ మన టాప్ లో రైట్ సైడ్, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మనకి క్రియేట్ ఏ న్యూ కీ అని ఉంటుంది సార్. ఇందులో ఇలా నేను ఏ చాట్ బోట్ అని ఇస్తున్నా, ఏ చాట్ బోట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వండి సార్. ఇక్కడ చూజ్ అండ్ ఇంపోర్టెడ్ ప్రాజెక్ట్ అని ఇక నేను క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇస్తున్నా. ఇందులో ఒక ప్రాజెక్ట్ ని ఒక నేమ్ ఇవ్వండి, గూగుల్ ఏఐ చాట్ బోట్. ఒక నేమ్ ఇస్తున్నా. నేమ్ ఇచ్చిన తర్వాత క్రియేట్ ప్రాజెక్ట్ ఇస్తున్నా, క్లిక్ చేస్తున్నా. సార్ వన్ సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, అంటే లోడింగ్ వల్ల లేట్ అయిపోయింది సార్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏ స్టెప్ లో ఉన్నారు? ఏపీఐ కీస్ సార్. ఓకే, అక్కడ క్రియేట్ ఏపీఐ కీ అని క్లిక్ చేయండి. పైన టాప్ రైట్ లో ఉంటుంది క్రియేట్ Okay, sir. ఏపీఐ. అది క్లిక్ Okay, చేసిన తర్వాత ఇలా మనకు ఓపెన్ అవుతుంది. ఓకే సార్. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ నేమ్ యువర్ కీ అని ఉంటుంది చూడండి. ఎస్ సార్, అవును సార్. ఎస్, అక్కడ AI_చాట్ బోర్డ్ అని ఇవ్వండి. అంటే యువర్ విష్, మీరు ఏదైనా ఇవ్వచ్చు. ఒక నేమ్ ఇవ్వండి అంటే ఓకే, డన్ సార్. డన్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ
నెక్స్ట్ లో చూస్ అండ్ ఇంపోర్టెడ్ ప్రాజెక్ట్ అని ఉంది చూడండి. ఎస్ సార్. ఎస్, అందులో దాన్ని క్లిక్ చేయండి. కింద ఆ ఇన్పుట్ ఫీల్డ్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాం సార్. క్లిక్ చేస్తే అక్కడ క్రియేట్ ప్రాజెక్ట్ అని వస్తుంది చూడండి. ఎస్ సార్. ఎస్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసాం సార్. ఎస్, ఇప్పుడు ఇంకో పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి. ఓకే సార్. ఎస్, అందులో జెమినీ ప్రాజెక్ట్ అని వచ్చింది సార్. ఎస్, అందులో ఆ నేమ్ రిమూవ్ చేసి ఒక న్యూ నేమ్ ఇవ్వండి, ప్రాజెక్ట్ నేమ్. డన్ సార్. ఎస్, ఇప్పుడు క్రియేట్ కీ ఇవ్వండి. క్రియేట్ ప్రాజెక్ట్ అని టైప్ చేసి క్లిక్ చేసిరా. చేసాం సార్. ఎస్, ఇప్పుడు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి, క్రియేట్ ఏ న్యూ కీ అని. ఎస్ సార్. ఎస్, ఇప్పుడు క్రియేట్ కీ అని ఇప్పుడు ఇది క్లిక్ చేయండి. క్రియేట్ కీ అని క్లిక్ చేయండి. కింద ఒక బటన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేయండి. ఓకే సార్. ఎస్, ఇప్పుడు మన ఏపీఐ కీ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఏ న్యూ కీ. ఎస్, ఇప్పుడు క్రియేట్ అవుతుంది. ఇప్పుడు పైన మీకు ఒక సజెషన్ వచ్చింది చూడండి, బ్లూ కలర్ లో మీ ప్రాజెక్ట్ నేమ్ వచ్చింది. ఎస్, అప్పుడు ఆ ప్రాజెక్ట్ నేమ్ సైడ్ కి ఇక్కడ సంథింగ్ ఒక బ్లూ కలర్ లో 3HB అండ్ సంథింగ్ నంబర్ ఉంటుంది చూడండి, ఏ చార్ట్ బోర్డ్ అని బ్లూ కలర్. ప్రాజెక్ట్ లెఫ్ట్ సైడ్ కి ఉంటుంది. ఎస్ సార్. నంబర్ మీద రాలేదు కానీ సార్ ఆల్ఫాబెట్స్ వచ్చినాయి సార్. సమ్ కేస్ ఆల్ఫాబెట్స్ అండ్ నంబర్స్ వస్తాయి. ఇప్పుడు ఆ లింక్ ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మనకి అందులో ఏపీఐ కీ వస్తుంది సార్, దాన్ని కాపీ చేయండి సార్. ఈ లింక్ క్లిక్ చేస్తే మనకి ఏపీఐ కీ అని ఒక ఫామ్ ఓపెన్ అవుతుంది. దాని సైడ్ కి కాపీ సింబల్ వస్తుంది. ఆ కాపీ సింబల్ ని క్లిక్ చేయండి. డన్ సార్. డన్. కాపీ చేసారు సార్ అందరూ, సాయి తేజ అండ్ అక్షయ్. ఎస్, ఏపీఐ కీని కాపీ చేయండి. ఏపీఐ కీ కాపీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు నెక్స్ట్ వర్క్ ఫ్లోకి వెళ్ళండి. వర్క్ ఫ్లో సార్, వర్క్ ఫ్లో. ఇప్పుడు మీరు వర్క్ ఫ్లోని ఓపెన్ చేయండి. వర్క్ ఫ్లో ఓపెన్ చేశారా? వర్క్ ఫ్లో ఓపెన్ చేశాను సార్. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే వర్క్ ఫ్లోలో గూగుల్ జెమినీ చార్ట్ మోడల్ ఉంది కదా, నోడ్. ఎస్ సార్. ఎస్, ఆ నోడ్ పైన డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్. డన్ సార్. ఎస్, డబుల్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ సార్ పైన క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్ అని ఉంటుంది చూడండి, క్రెడెన్షియల్ టు కనెక్ట్ విత్. ఎస్ సార్. ఎస్, దాని కింద ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ లో క్లిక్ చేయండి. ఇన్పుట్ ఫీల్డ్ ని సార్, ఇన్పుట్ ఫీల్డ్ క్లిక్ చేస్తే అక్కడ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్ ఉంటాయి చూడండి, క్రియేట్ న్యూ క్రెడెన్షియల్స్. ఎస్ సార్. ఎస్, ఆ క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ని క్లిక్ చేయండి. క్రియేట్ న్యూ క్రెడెన్షియల్ ని క్లిక్ చేసి ఇలా మనకి ఒక వేరే పేజ్ ఓపెన్ అవుతుంది చూడండి, న్యూ పేజ్ ఓపెన్ అవుతుంది, గూగుల్ జెమినీ అని ఓపెన్ అవుతుంది. ఎస్ సార్. ఎస్, ఇప్పుడు అందులో సెకండ్ ఇన్పుట్ చూడండి, ఏపీఐ కీ అని ఉంటుంది చూడండి. ఎస్ సార్. ఎస్, ఆ ఏపీఐ కీలో మీరు అక్కడ కాపీ చేసిన కీని ఇందులో పేస్ట్ చేయండి. ఓకేనా? ఓకే సార్. ఎస్, ఇప్పుడు పైన సేవ్ బటన్ ఉంటుంది, సేవ్ చేయండి. క్లిక్ చేయండి. సేవ్ అయిన తర్వాత ఇక్కడ మనకి కనెక్షన్ టెస్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకేనా? ఎస్, డన్. అంతే సార్, అయిపోయింది. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే నెక్స్ట్ స్టెప్ బ్యాక్ వెళ్ళండి మళ్ళీ. ఓకేనా సార్? ఇప్పుడు మీరు వర్క్ ఫ్లోకి వెళ్ళండి మళ్ళీ. ఎస్, ఇప్పుడు ఏం చేయాలి అంటే సార్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ బాటమ్ చూడండి, లాస్ట్ చూడండి, ఇక్కడ చార్ట్ అని ఉంటుంది చూడండి, చార్ట్ లెఫ్ట్. ఓకే సార్. ఎస్, ఆ చార్ట్ ని క్లిక్ చేయండి సార్. చార్ట్ పైన క్లిక్ చేయండి. ఇలా మనకి సెండ్ ఏ మెసేజ్ బిలో టు ట్రిగ్గర్ ద చార్ట్ వర్క్ ఫ్లో వస్తుంది. ఎస్ సార్. ఎస్, ఇప్పుడు అందులో ఒక రిక్వెస్ట్ ఇవ్వండి. హాయ్ అని ఇస్తున్నాను నేను. హాయ్ రిక్వెస్ట్, ఎంటర్. ఇప్పుడు చూడండి వర్క్ ఫ్లో రన్ అవుతుంది చూడండి సార్. అవుట్పుట్ వచ్చిందా? అవుట్పుట్ ఇక్కడ మనకి రైట్ సైడ్ వస్తుంది చూడండి, హాయ్ దేర్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని మనకి అవుట్పుట్ వచ్చింది. ఎస్ సార్. ఎస్, ఇప్పుడు నేను ఇంకో రిక్వెస్ట్ పాస్ చేస్తున్నా చూడండి, గుడ్ మార్నింగ్. మళ్ళీ వర్క్ ఫ్లో రన్ అవుతుంది. ఇక్కడ నాకు గుడ్ మార్నింగ్, ఐ హోప్ యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ డే అండ్ హౌ కెన్ ఐ అసిస్టెడ్ యూ టుడే అనొచ్చు. అంటే నేను రిక్వెస్ట్ ఇస్తే నాకు రెస్పాన్స్ అనేది వస్తుంది. ఇది చార్ట్ బోర్డ్. ఓకేనా సార్? ఇక్కడ వరకు ఓకేనా? ఓకే, డన్ సార్. ఎస్, ఇప్పుడు మరి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఆటోమేషన్ అనేది బిల్డ్ చేసారు. మీ ఆటోమేషన్ ఇంకో వేరే పర్సన్ కి మీరు చూపెట్టాలి, డిస్ప్లే చేయాలి అనుకుంటారు. మీరు ఆల్వేస్ ఈ వర్క్ ఫ్లోని ఓపెన్ చేసి ఇది రన్ చేస్తే ఇది బాగోదు కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఒక ఇంటర్ఫేస్, ఒక యూజర్ ఇంటర్ఫేస్ అనేది క్రియేట్ చేయాలి, యూఐ అనేది క్రియేట్ చేయాలి. సేమ్ థింగ్. ఓకేనా? మరి ఆ యూఐ అనేది ఎలా క్రియేట్ చేయాలి అంటే ఇట్స్ వెరీ సింపుల్. అది కూడా ఏం లేదు. ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఇక్కడ వెన్ ఈ చార్ట్ మెసేజ్ రిసీవ్డ్ ఉంటుంది కదా, ఫస్ట్ నోడ్. ఎస్, ఆ ఫస్ట్ నోడ్ ని డబుల్ క్లిక్ చేయండి. ఫస్ట్ నోడ్ చార్ట్ నోడ్ ని డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది సార్. వెన్ చార్ట్ మెసేజ్ రిసీవ్డ్ అని వస్తుంది పైన. ఎస్, ఇప్పుడు దాని కింద మేక్ చార్ట్ పబ్లికల్లీ అవైలబుల్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మేక్ అవైలబుల్ ఇన్ N8N చార్ట్ హబ్ అని ఉంటుంది. 2 ఆప్షన్స్. ఎస్, ఇందులో ఫస్ట్ వచ్చేసి అనేబుల్ చేయండి, మేక్ చార్ట్ పబ్లికల్లీ అవైలబుల్ ని అనేబుల్ చేయండి. ఓకేనా? డన్ సార్. ఎస్ సార్, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే ఇక్కడ కొద్దిగా స్క్రోల్ చేయండి, కింద ఇనిషియల్ మెసేజ్ అని ఉంటుంది చూడండి. ఎస్, అందులో హాయ్ దేర్ మై నేమ్ ఈస్ నతన్ అని ఉంది కదా, నతన్. నతన్ ప్లేస్ లో మీ నేమ్ ఇవ్వండి. అది రిమూవ్ చేసి నతన్ ని మీ నేమ్ ఇవ్వండి.
మై నేమ్ ఈస్ అజయ్, హౌ కెన్ ఐ అసిస్టేట్ యూ టుడే అని ఇచ్చిన. వెల్కమ్ మెసేజ్ సార్, అంతే, అది ఏం లేదు. ఓకేనా, అజయ్ ఇచ్చారు, లైక్ మీ నేమ్ ఇచ్చారా? డన్ సార్. ఎస్, డన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారు అంటే కొద్దిగా పైకి స్క్రోల్ చేసి ఇక్కడ పైన చార్ట్ యూఆర్ఎల్ అని ఉంటుంది చూడండి. ఎస్ సార్. ఎస్, ఇప్పుడు ఈ లింక్ ని టోటల్ కాపీ చేయండి, యూఆర్ఎల్ టోటల్ కాపీ. డన్ సార్. ఎస్, సార్ ఈ లింక్ ని కాపీ చేసిన తర్వాత మీరు బ్యాక్ వెళ్ళండి. ఓకే సార్. ఇప్పుడు ఇక్కడ టాప్ లో పబ్లిష్ అని ఉంటుంది చూడండి, పబ్లిష్. ఎస్ సార్. ఎస్, ఆ పబ్లిష్ ని క్లిక్ చేయండి. అంటే ఈ వర్క్ ఫ్లోని పబ్లిష్ చేస్తున్నాం, లైక్ డిప్లాయ్మెంట్, లైక్ పబ్లిష్ క్లిక్ చేయండి. ఓకే సార్, పబ్లిక్ క్లిక్ చేసి ఇలా మనకి ఒక పేజ్ ఓపెన్ అవుతుంది, కింద క్యాన్సల్ అండ్ పబ్లిష్ అని ఉంటుంది, మీరు పబ్లిష్ ని క్లిక్ చేయండి. ఇలా మనకి వర్క్ ఫ్లో పబ్లిష్డ్ వస్తుంది సార్. ఇక్కడ గాట్ ఇట్ అని క్లిక్ చేయండి, గాట్ ఇట్. సార్ ఇక్కడ గాట్ ఇట్ క్లిక్ చేస్తే ప్రొడక్షన్ చెక్ లిస్ట్ అని వస్తుంది సార్. ఫాలో అవుతురా, స్ట్రక్ అయ్యారా? ఫాలో అవుతుంది సార్. ఎస్, ఇక్కడ ప్రొడక్షన్ చెక్ లిస్ట్ వస్తుంది సార్. ఇవన్నీ మనం నో నీడ్ సార్, జస్ట్ క్యాన్సిల్, రిమూవ్ చేసేయండి, ఇంటూ సింబల్. ఓకే సార్, అవన్నీ క్యాన్సిల్ చేసిన తర్వాత మన వర్క్ ఫ్లో అనేది పబ్లిష్ అయింది. ఓకేనా, ఇక్కడ వరకు ఓకేనా? ఓకే సార్. ఎస్, ఇప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక న్యూ ట్యాబ్ ని సెలెక్ట్ చేసుకోండి, న్యూ ట్యాబ్ ఓపెన్ చేయండి, న్యూ ట్యాబ్. ఓకేనా సార్? ఓకే సార్. ఎస్, ఇప్పుడు అక్కడ మీరు కాపీ చేసిన లింక్ ని ఇందులో యూఆర్ఎల్ లో పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి ఎంటర్. ఇది యూఐ ఇంటర్ఫేస్, ఇది చార్ట్ బోర్డ్ ఇంటర్ఫేస్, ఏఐ చార్ట్ బోర్డ్. ఇప్పుడు ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఇవ్వండి, లైక్ ఇక్కడ లైక్ వాట్ ఈస్ పైథాన్ ఇస్తున్నా సార్. వాట్ ఈస్ పైథాన్, పైథాన్ అంటే ఏంటి అని ఇస్తున్నా, ఒక రిక్వెస్ట్ ని పాస్ చేసిన. సార్ వాట్ ఈస్ పైథాన్ ఇస్తే నాకు ఆ టోటల్ ఇన్ఫర్మేషన్ ని గూగుల్ జెమిని నుంచి అనలైజ్ చేసి ఫెచ్ చేసి నాకు ఇక్కడ రెస్పాన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇది చూడండి, నాకు వాట్ ఈస్ పైథాన్ ఇస్తే నాకు పైథాన్ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అవుట్పుట్ అనేది వచ్చింది. మీరు 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 ట్రై చేయండి. డన్ సార్. ఎస్ సార్, ఇక్కడ లైక్ గూగుల్ సిఇఓ, గూగుల్ సిఇఓ అని ఇస్తే నాకు టోటల్ గూగుల్ సిఇఓ నాకు సుందర్ పిచై అని నాకు మళ్ళీ రెస్పాన్స్ రావడం అనేది జరుగుతుంది. ఇది ఏఐ ఆటోమేషన్, లైక్ చాట్ బోర్డ్ సార్. అంటే లైక్ ఇది వెరీ బేసిక్. అంటే మనం స్టార్టింగే మనం గూగుల్ లైక్ ఏంటి ఈమెయిల్ ఆటోమేషన్స్ అనేటివి స్టార్ట్ చేయకుండా, ఓకేనా సార్, ఇలా మనం ఇలా మనం బేసిక్ అనేది చెప్తే కొద్దిగా అర్థమవుతుంది. లేదు నేను అడ్వాన్స్ లెవెల్ చెప్తా అంటే అది ఎవరికి అర్థమవుతుంది, నాకు తప్ప. కాబట్టి అందరికి అవుట్పుట్ వచ్చిందా? ఇప్పుడు ఎవరికైతే అవుట్పుట్ రాలేదు జస్ట్ నాకు చెప్పండి, నేను మళ్ళీ చెప్తా వాళ్ళకి. అక్షయ్, ఎస్, మనీషా. డన్ సార్. ఎస్, నెక్స్ట్ లహరి. సార్ is there any YouTube class about this because I don't have. సార్ ల్యాప్టాప్ లేదా లహరి? ఈ కాన్సెప్ట్ అర్థమైందా? పోనీ ఈ వర్క్ ఫ్లో అర్థమైందా? సార్ ఇందులో మీరు చేంజ్ చేయాల్సింది ఏదీ లేదు. మీరు ఒక ఏపీఐ కీని క్రియేట్ చేయాలి, ఆ ఏపీఐ కీని గూగుల్ ఏపీఐ నోడ్ లో కాపీ పేస్ట్ చేయాలి, అంతే. అండ్ నాగం, మనీషా, ఓకే, నచ్చిరెడ్డి, రోహిత సార్ అవుట్పుట్ వచ్చిందా మీకు? రోహిత అండ్ భువనేశ్వరి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది లైక్ ఇది లైక్ నా స్టూడెంట్స్ అని మీన్స్ నా స్టూడెంట్స్, ఇది వేరే నా స్టూడెంట్స్ కాదు అనే మైండ్ సెట్ కాదు నాది. ఒక ఐటీ స్టూడెంట్ ఎలా ఉండాలి అంటే మొహమాటాల అసలుటి ఉండొద్దు, ఏదైనా స్టేట్ ఫార్వర్డ్ ఉండాలి. అర్థమవుతుందంటే అర్థమవుతుంది, లేదు అంటే లేదు. అర్థం కాకపోతే ఏ ఫ్యాకల్టీ అయినా కానీ మళ్ళీ రిపీట్ చేయమంటే మళ్ళీ రిపీట్ చేస్తారు. అదే కానీ ఇలాంటి మౌనాలు అనేవి ఉండదు. అది లైక్ మీరు నేను మాట్లాడితే అది కొంచెం రఫ్గా అనిపిస్తుంది, ఎందుకంటే లైక్ తెలంగాణ అలా ఉంటుంది కాబట్టి నేను యాక్చువల్గా మంచి మాటలు చెప్తాను సార్, అవి మంచి మాటలు అందరూ అర్థం చేసుకోరు. ఓకేనా సార్? మాట లైక్ స్లాంగ్ అని అలా ఉంటుంది, బట్ చెప్పేది మంచి విషయాలు నాకు తెలుసు. ఒక స్టూడెంట్ ఎలా ఉండాలి సార్ అవన్నీ ఉండదు, ఓకేనా? స్ట్రేట్ ఫార్వర్డ్గా ఉంటేనే, అంటే లైక్ ఎక్కడ ఉండే విధంగా అలానే ఉండాలి సార్. ఇలాంటి క్లాస్లో ఏదైనా క్లాస్లో కానీ మీకు అర్థమవుతుందంటే చెప్పండి, ఎందుకంటే మీరు ఫీజు కడతారు. అంటే నాట్ ఓన్లీ మీరు ఇక్కడ ఫీజు కడతారని చెప్తలేను, మీరు మీ కాలేజ్లో కావచ్చు, లేదంటే మీరు కోచింగ్ తీసుకుంటారు. అక్కడ కొంతమంది సార్ ఇక్కడ ఆ క్లాస్ అర్థం కాకపోయినా కూడా నాకు అర్థమవుతుందని యాక్ట్ చేస్తారు. ఎందుకంటే నేను కూడా అక్కడి నుంచి వచ్చినా కాబట్టి నేను కూడా యాక్ట్ చేసే కొంత టైంలో, బట్ అలా యాక్ట్ చేయొద్దు. ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకేనా? కాబట్టి అలాంటి ఆలోచనలు అలాంటివి ఉండదు. ఏదైనా అర్థమవుతుంది, అర్థం కాకపోతే అర్థమవుతలేదు అని చెప్తే మళ్ళీ రివిజన్ చేసే అవకాశం ఉంటుంది. లేదు అంటే మీరు ఎక్కడనే ఉంటారు, ఫ్యాకల్టీ దాన్నే ఉంటారు. ఓకేనా? మనకేమో స్కిల్స్ డెవలప్ అవ్వవు, ఫ్యాకల్టీ ఏముంది సార్ చెప్పి వెళ్ళిపోతారు, మంత్లీ శాలరీ వస్తుంది. ఫ్యాకల్టీ ఏముంది? ఫ్యాకల్టీ ఏం లేదు, లాస్ అయ్యేది మీరే. కాబట్టి
అన్ని అర్థం చేసుకోవాలి. ప్రజెంట్ మనం బీటెక్ కంప్లీట్ అయింది సార్ అందరిది? చెప్ చెప్పాలి. లేదు సార్ కాలేదు మా ఇప్పుడే సెకండ్ ఇయర్. సెకండ్ ఇయరా? ఓకే ఓకే సార్. ఇందులో ఫైనల్ ఇయర్స్ ఉన్నారా? అండర్స్టాండ్ వెల్ సార్, బట్ ఐ డిడెంట్ లిసన్ ఫ్రమ్ ద బిగినర్స్. హోప్ఫుల్ ఇట్స్ గ్రేట్ సెషన్ ఫర్ మీ. ఓకే సార్, ఇందులో ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారా? అఖిలారెడ్డి ఫైనల్ ఇయరా మీరు? ఎస్, అంటే అంటే చాలా తక్కువ మంది ఫైనల్ ఇయర్స్ ఉన్నారు. రిమైనింగ్ స్టూడెంట్స్ అందరూ లైక్ థర్డ్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్స్ ఉన్నారు. సార్ ఇప్పుడే చెప్తున్నాను, లిజన్. అది ఎవరైతే అన్మ్యూట్ చేయలేదో అన్మ్యూట్ చేయండి, సైలెంట్ గానే ఉండండి. ఎవరైతే ఇక్కడ థర్డ్ ఇయర్స్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్నారో సార్, ఇక్కడ మనకి చాలా టైం ఉంది, ఇంకా 2 years టైం ఉంది సార్. మిమ్మల్ని ఇప్పుడే కోచింగ్ తీసుకోండి అని చెప్తలేను, బట్ కంపల్సరిగా మీరు మనం ఐటీ డిపార్ట్మెంటే కాబట్టి కంపల్సరిగా సెకండ్ ఇయర్ నుండే మీరు స్కిల్స్ అనేటివి డెవలప్ చేసుకోండి. నేను ఫైనల్ ఇయర్ తర్వాతనే స్కిల్స్ డెవలప్ చేసుకుంటా అంటే ఆఫ్టర్ ఫైనల్ ఇయర్ తర్వాత మీకు జాబ్ వచ్చే వరకు 1 year అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2026 కదా, 28లో మీరు 28లో మీకు బీటెక్ కంప్లీట్ అవుతే మీకు జాబ్ వచ్చే వరకు 29 or 30 కావచ్చు. అంటే అక్కడ 1 year and 1.5 year టైం వేస్ట్ అవుతుంది. రీజన్ వినండి, ఇది వెరీ మంచిగా కంపల్సరీ మీరు ఇప్పటి నుంచే స్కిల్స్ పైన ఫోకస్ చేయండి, ఓకేనా? అంటే సార్ అది లైక్ మేము కూడా అక్కడ నుంచి వచ్చినాం కాబట్టి అది తెలుస్తుంది ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. లైక్ ఎంజాయ్ చేయాలి, ఓకేనా? క్లాస్కి వెళ్ళొద్దు, క్లాస్ బంక్ కొట్టాలి, అవన్నీ ఉంటాయి. బట్ ఓకే, చేసే టైంలో చేయండి, బట్ ఫోకస్ ఆన్ స్కిల్స్. మీరు స్ట్రిక్ట్గా ఉండాలి, వెళ్ళాలి, కాలేజ్కి వెళ్ళాలి, చదువుకోవాలి, వేరే యాక్టివిటీస్ ఏది ఉండొద్దు అని చెప్పను నేను. ఎందుకంటే ఏ టైంలో చేసేటి ఆ టైం చేయాలి సార్. బీటెక్ లైఫ్ అనేది మళ్ళీ రాదు. బీటెక్ లైఫ్ అనేది బీటెక్ లైఫ్, ఎంజాయ్ చేయండి, బట్ ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్ చేయండి. ఫోకస్ ఆన్ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేయండి, అలా చేస్తే బాగుంటుంది. మీరు స్కిల్స్ మీన్స్ ఫన్ యాక్టివిటీస్ లేదంటే ఎక్స్ట్రా యాక్టివిటీస్ పైన మీరు ఎలాంటి ఫోకస్ చేయొద్దు, ఓన్లీ స్టడీ పైన ఫోకస్ చేయాలి అని చెప్పను. ఎందుకంటే మళ్ళీ బీటెక్ లైఫ్ మళ్ళీ మనకు రాదు మన లైఫ్లో. కాబట్టి ఎంజాయ్ చేయండి, ఎంజాయ్ చేసే టైంలో ఎంజాయ్. మరి వెళ్ళిన తర్వాత డైలీ ఒక 1 hour and 1.5 hour అనేది మీ స్కిల్స్, సబ్జెక్ట్స్ అండ్ స్కిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తే అంతే సార్, మీరు ప్లేస్మెంట్లోనే జాబ్ అనేది క్రాక్ చేస్తారు. అంటే మనకి కాలేజ్లో వస్తాయి జాబ్, కంపెనీస్ వస్తాయి, అందులో జాబ్ క్రాక్ చేసే అవకాశాలు ఉంటాయి, ఓకేనా? అవన్నీ ఇంకా మళ్ళీ ఏంటి కాలేజ్లో జరిగే ఇంటర్వ్యూస్ ఎలా ఉంటాయి అవన్నీ చెప్పను, అవన్నీ మీకు తెలుసు, ఓకేనా? కాబట్టి కాలేజ్లో ఫ్యాకల్టీస్తోని బాగుండండి, డిసిప్లిన్గా ఉండండి. ఫస్ట్ ఈ ఫ్యాకల్టీ ఏం చేస్తాడు, ఆ ఫ్యాకల్టీ ఏం చేస్తాడు అని అనుకోవద్దు. ఏ ఫ్యాకల్టీ ఎలాంటి సిచ్యువేషన్లో యూజ్ అవుతాడో మనకి తెలియదు. బ్యాక్ బెంచర్స్ కామెంట్స్ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే నేను కూడా బ్యాక్ బెంచర్ కాబట్టి. అలాంటి కామెంట్స్ అనేటివి చెయ్యొద్దు ఫ్యాకల్టీ పైన. ఎస్పెషల్లీ ఏ ఫ్యాకల్టీ ఎప్పుడు యూజ్ అవుతాడో మనకే తెలియదు. నువ్వు ఇప్పుడు మన 2 years ఇప్పటి నుంచి నేను కామెంట్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఫైనల్ ఇయర్కి నేను కామెంట్ చేసిన ఫ్యాకల్టీయే అతని చేతుల్లోనే పవర్స్ ఉన్నాయి అన్నీ. ఏంటి మార్క్స్ కావచ్చు, ఆయన ప్లేస్మెంట్ కావచ్చు ఎస్పెషల్లీ. అప్పుడు నీకు ప్లేస్మెంట్ ఇస్తాడు అతను? పోనీ ఇచ్చిన ఫ్యాకల్టీస్ అందరూ మంచోళ్ళు కాబట్టి ఇచ్చినా కూడా సంథింగ్ ఏదో కొంత మనసులో ఉంటుంది, అబ్బాయి ఇది ఇతను ఆ రోజు నన్ను ఇట్లా కామెంట్ చేసిండు అని ఆ ఫ్యాకల్టీ మనసులో ఉంటుంది సార్. అలా అనుకోడు జనరల్గా, ఫ్యాకల్టీస్ అనేది మంచోళ్ళు కాబట్టి, ట్రైనర్స్ కూడా మంచోళ్ళు కాబట్టి అలా అనుకోరు. బట్ ఉంటారు, కొంతమంది ఉంటారు అలాంటి. మనం యాక్టివిటీస్ చేయొద్దు, కామెంట్ చేయొద్దు. ఎస్పెషల్ బ్యాక్ బెంచర్స్ చేస్తారని చెప్పను, బట్ మ్యాక్సిమం అందులోనే ఉంటాం కాబట్టి అలాంటి ఫ్యాకల్టీ పైన కామెంట్ చేయకండి. డైలీ 1 hour and 1.5 hour అనేది స్టడీ ఫోకస్. ప్లస్ ఇంకోటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ పైన మరీ అంత ఎక్కువ ఫోకస్ చేయకండి. కొన్ని యాక్టివిటీస్ ఓకే, మరీ అంత ఎక్కువ ఉండొద్దు. ఏదో ఎంజాయ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, తిరగాలి, మళ్ళీ స్టడీ చదువుకోవాలి అంతే, ఓకేనా సార్? ఆన్లైన్ అంటే యాజ్ ఏ నేను ఒక మన స్టూడెంట్స్ లాగా నేను చెప్తున్నాను, ప్రతి వాళ్ళకి నేను అలానే చెప్తాను. అంటే మనం ఈ ఏజెస్ ఉంటాయి సార్, లైక్ మనం పాజిటివ్ చెప్తే పాజిటివ్గా ఎక్కువ అట్రాక్ట్ అవుతాం, నెగిటివ్ కూడా ఎక్కువ అట్రాక్ట్ అవుతాం. అన్ని విషయాలకు తొందరగా అట్రాక్ట్ అవుతాం, ఎందుకంటే ఏజ్ అలా ఉంటుంది. కాబట్టి మనం
ఆల్వేస్ ఓకే సార్, ఒక మంచి మార్గంలోనే వెళ్ళాలి. లైక్ మన పేరెంట్స్ కావచ్చు, ఫ్యాకల్టీ సార్ అందరు ఏమనో విష్ చేస్తారు, ఏమనుకుంటారు అంటే మా స్టూడెంట్ లేదంటే మా పిల్లోడు మంచి మార్గంలో వెళ్ళాలి, మంచి పేరు తీసుకురావాలి అని అనుకుంటారు ఎవరైనా, ఫ్యాకల్టీ కాలేజ్లో కూడా, పేరెంట్స్ కూడా. అది ఆల్వేస్ మీ మైండ్లో గుర్తుంచుకొని రిమెంబర్ ఉంచుకోండి. ఎక్స్ట్రా యాక్టివిటీస్ అనేటివి ఉండకుండా ఓన్లీ స్టడీ పైనే, మ్యాక్సిమం స్టడీ పైన ఫోకస్ చేసి ఆఫ్టర్ బీటెక్ తర్వాత ఒక జాబ్, ఒక 3 LPR 4 LPR జాబ్ క్రాక్ చేస్తే చాలు, అదే గ్రేట్. నేను ఏదో 10 LPR 14 LPR చెప్పను, చేస్తే చేయొచ్చు, బట్ మినిమం ఒక 3 LPR 4 LPA ఒక ఫ్రెషర్కి చాలు సార్, ఏదైనా సరిపోద్ది. ఓకేనా, దానిపైన ఫోకస్ చేయండి. జాబ్ ఉంటేనే బయట సొసైటీ, ఎస్పెషల్లీ బాయ్స్, ఎందుకంటే నేను కూడా బాయ్ కాబట్టి, మరి గర్ల్స్ సార్ కాదా అంటే సార్, గర్ల్స్తోని కంపేర్ చేస్తే బాయ్స్కి ఎక్కువ బయట సొసైటీ సార్, జాబ్ ఉంటేనే ఎక్కువ వాల్యూ ఉంటుంది. అంటే గర్ల్స్ కూడా అంత అనుకోండి, కంపేర్ టు బాయ్స్తో కంపేర్ చేస్తే అలా ఉంటుంది కాబట్టి, ఎస్పెషల్లీ బాయ్స్ ఫోకస్ ఆన్ స్టడీస్. మీ గోల్ వచ్చేసి జాబ్ అంతే, ఇంకా వేరే ఏం లేదు. ఎలా చేసి బీటెక్ లాస్ట్ వరకే జాబ్ అనేది క్రాక్ చేయాలి, అదే ఒకటి గోల్ ఉంచండి. ఓకేనా, ఆ గోల్ని క్రాక్ చేయాలి అంటే మరి ఈ రోజు నుంచి నేను యాక్టివిటీస్ చేయాలి, డైలీ టాస్క్ ప్లాన్ చేసుకోండి సార్. ఇంకా చెప్పాలి అంటే సార్, ఇక్కడ ఎవరికి సార్ గోల్స్ అనేవి ఉండవు. మీరు నిజంగా చెప్పండి సార్, మీకు గోల్స్ ఉన్నాయా ఎవరికైనా? ఒక 10%, 100లో 10% మెంబర్స్కి గోల్స్ ఉంటాయి, 90%కి గోల్స్ ఉండవు సార్. గోల్స్ మీన్స్ ఏం అనేది, ఎలాంటి లక్ష్యం అనేది ఉండదు ఎవరికి. ఏ సార్ నో కరెక్టా రాంగా? పోనీ మీరు చెప్పండి, మీ గోల్స్ ఉన్నాయా? అక్షయ్ మీ గోల్స్ ఉందా సార్? అక్షయ్ పర్లేదు చెప్పండి, మీ గోల్ ఏంటి సార్? ఏం బికమ్ ఏ పోలీస్ ఆఫీసరా? చెప్పండి సార్. అక్షయ్ డిజైనర్ సార్. డిజైనర్, ఓకే. మనీషా మీ గోల్ ఏంటి సార్? సాఫ్ట్వేర్ సార్. సాఫ్ట్వేర్, ఓకే సార్. ఓకే, గోల్స్ ఉంచుకోండి సార్, మంచిది. బట్ గోల్స్ లేని వాళ్ళు సార్, వాళ్ళు డైలీ గోల్స్ అనేది ప్లాన్ చేసుకోండి. డైలీ గోల్స్ అంటే ఈరోజు మార్నింగ్, ఈరోజు నేను ఏం చేయాలి, ఈరోజు నేను ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, అది డైలీ గోల్స్ అనేది ప్లాన్ చేసుకోండి. ఆ డైలీ గోల్సే మీ ఫ్యూచర్ గోల్స్ని డిసైడ్ చేస్తుంది. ఇది ఒకటే నేను చెప్తున్నా. గోల్ లేని వాళ్ళు, గోల్ ఉన్న వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు గోల్ని క్రాక్ చేయాలి అంటే ఏం చేయాలో వాళ్ళు చేస్తారు. గోల్ లేని వాళ్ళు ఏంటి, డైలీ గోల్స్ అంటే రోజు ఏం చేయాలి, నేను ఈ రోజు ఏం చేయాలి, ఇది చేయాలి, రేపు ఏం చేయాలి, అది చేయాలి, అలా ప్లానింగ్ అనేది మనం ఇస్తే ఆ ప్లానింగే మీ ఫ్యూచర్ అనేది డిసైడ్ చేస్తుంది. ఓకేనా, అది అలా మీరు ఫాలో అవ్వండి సార్. ఓకేనా, కమింగ్ టు ఇప్పుడు ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వాళ్ళకి ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. ఏంటి, ఎగ్జామ్స్కి ఇక్కడ ఏప్రిల్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ఆల్ ద బెస్ట్ సార్. అందులో బాగా రాయండి, అందరూ క్లియర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్స్ కాబట్టి వాళ్ళకి కొద్దిగా బాగా ప్రిపేర్ అయ్యి స్కిల్స్ పైన ఫోకస్ చేసి సార్, మెయిన్ స్కిల్స్ సార్, మళ్ళీ చెప్తున్నా నేను, బీటెక్ సర్టిఫికేట్, డిప్లొమా సర్టిఫికేట్ అది ఏమీ చేయదు, జస్ట్ పర్సంటేజ్. బీటెక్ సర్టిఫికేటా, మీకు బీటెక్ సర్టిఫికేట్తో జాబ్ ఇస్తారు ఎవరైనా? ఓన్లీ బీటెక్ సర్టిఫికేట్ పర్లేదు చెప్పండి, బీటెక్ సర్టిఫికేట్తో నాకు జాబ్ వచ్చింది ఉన్నారు ఎవరైనా? నో, ఏం లేదు సార్, జస్ట్ అదొక క్వాలిఫికేషన్, అంటే ఎలిజిబిలిటీ, నీకు అర్హత ఉందా లేదా ఆ సర్టిఫికేట్ అంతే. మన మెయిన్ ఏంటి అంటే స్కిల్స్, పని రావాలి. పని వస్తే ఎలాగైనా మనం జాబ్ అనేది గెట్ చేయొచ్చు. కాబట్టి మీరు ఫోకస్ అండ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి. మనం అందరం ఐటీ కాబట్టి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, HTML, CSS, SQL, డేటాబేస్, జాంగో, ఇలా స్కిల్స్ పైన డెవలప్ చేస్తే మీరు బీటెక్ కంప్లీట్ అయ్యే లోపు, సెకండ్ ఇయర్ అండ్ థర్డ్ ఇయర్స్కి బీటెక్ కంప్లీట్ అయ్యే లోపు ఒక జాబ్ కంపల్సరీ. ఫోకస్ ఆన్ స్కిల్స్ పైన ఫోకస్ చేయండి మెయిన్. ఓకే సార్, అది అలా మైండ్లో ఉంచుకొని అలా డైలీ ఏముంది సార్, కరెక్ట్ చెప్పాలి అంటే పైథాన్ అనేది 2-3 monthsలో కంప్లీట్ అవుతుంది, చేయొచ్చు. అదే మీకు ఇంకా 3 years టైం ఉంది, ఆ 2 years టైం ఉంది. డైలీ ఒక 1 hour కూడా కాదు, డైలీ ఒక వీడియో చూడండి యూట్యూబ్లో. ఓకేనా, మీరే పర్ఫెక్ట్ అవుతారు. మీకు మన చేతిలో ఇంకా అన్ని ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఓకేనా, అలా కంటిన్యూ, అలా మనం ఫ్యూచర్ అనేది ఇప్పటి నుంచే డిసైడ్ చేసుకోవాలి ఎలా వెళ్తే బాగుంటుంది అని. డైలీ ఒక 1 వీడియో అనేది చూడండి. పైథాన్ అయితే పైథాన్, జావా అయితే జావా, మీ ఇష్టం. డేటా సైన్స్ అయితే డేటా సైన్స్. యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఓకేనా, ట్యుటోరియల్స్ అని టైప్ చేయండి, చాలా వీడియోస్ వస్తాయి. పైథాన్ వీడియో అయితే
చాలా వీడియోస్ ఉంటాయి, డైలీ ఒక 1 వీడియో, జస్ట్ 10 మినిట్స్. అలా మీరు ఒక డైలీ ఒక 1 వీడియో చూస్తే కంప్లీట్ అయ్యేంత, బీటెక్ కంప్లీట్ అయ్యేంత లోపు మీ దగ్గర స్కిల్స్ అనేటివి ఉంటాయి. అది 100% నేను చెప్తాను. ఫోకస్ ఆన్ స్కిల్స్ సార్. ఓకే, ఈ ఈ సెషన్ ఓకే అర్థమైందా? చాట్ బోర్డ్ ఓకే. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. వి మిస్డ్ సార్. ఓకే, మిస్డ్ అవుతే 10,000 కూడా రండి, ఇక్కడనే ఉంటాను నేను. సార్ ఫ్రెషర్స్ కి ఏమైనా సజెషన్స్ ఇవ్వగలరా సార్? మనీషా సార్ మీరా? ఎస్ సార్. ఫ్రెషర్ మీన్స్ ఇయర్ 2025 పాస్డ్ అవుట్ సార్. 2025 పాస్ అవుటా? అంటే ప్రజెంట్ మీరు కంప్లీట్ అయింది? ఎస్ సార్. అచ్చా, మీరు కోచింగ్ తీసుకుంటారు సార్? తీసుకుంటున్నాం సార్. ఎందులో? 10,000 లోనే సార్. బ్యాచ్? ఇప్పుడు కడుతున్నాం సార్, అందుకని సార్ ఆ ఎంక్వైరీలో మేడం మీద లింక్ పెడితే జాయిన్ అయ్యాం సార్. అచ్చా, ఓకే. సజెషన్ అంటే సార్ లైక్ మీ ఇంట్రెస్ట్ అంటే పైథానా, జావానా? నేను జావా సైడ్ వెళ్దాం అనుకుంటున్నాను సార్. ఓకే సార్, జావా సైడ్ వెళ్తే ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే జావా సైడ్ వెళ్ళండి. సార్ లైక్ ఏంటి సజెషన్స్ అంటే ఏం లేదు సార్. సజెషన్ ఎప్పుడైతే మీరు జాయిన్ అవుతారో, మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, మీరు ఎప్పుడైతే కోర్స్ అనేది స్టార్ట్ చేస్తారో, కోర్స్ స్టార్టింగ్ నుండి ఒక 6 మంత్స్ ప్రాక్టీస్ చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి, ఓకే బాగా సార్. బాగా నేర్చుకోండి. ఆఫ్టర్ 6 మంత్స్ తర్వాత మీకు మీరు ఇంకోవాళ్ళని సజెషన్ అడగాల్సిన అవసరం మీకు ఉండదు. ఎందుకు అని చెప్పండి. ఎందుకు అంటే మీరు ఒక 6 మంత్స్ నేర్చుకురు కాబట్టి మీ దగ్గర ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది, నాకు సబ్జెక్ట్ వచ్చు, నేను ఏదైనా చేస్తాను అని ఒక కాన్ఫిడెంట్ వస్తుంది. ఎప్పుడైతే కాన్ఫిడెంట్ వస్తుందో మీరు లోగా ఫీల్ అవ్వరు సార్. అంటే నేను ఓకే సార్. ఏదైనా నేను టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే సార్, ప్రెసెంట్ సిచ్యువేషన్ సార్ ఎవరైనా అలానే ఉంటుంది సార్, కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎస్ సార్. ఆఫ్టర్ బీటెక్ తర్వాత అసలు నేను ఐటీకి వెళ్ళాలనా, లేదంటే లైక్ నాన్ ఐటీకి వెళ్ళాలనా, అసలు నేను పైథాన్ తీసుకోనా, జావా తీసుకోనా, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందరికీ ఉంటుంది కన్ఫ్యూజన్. ఓకేనా? ఎస్ సార్. మీరు ఏం చేస్తారు అంటే మీరు సజెషన్స్ తీసుకోండి, ఏది బెటర్, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ బెటర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి జావా, ఓకే జావా తీసుకోండి, నేను తప్పంటలేను. జావా తీసుకున్న తర్వాత మీరు ఒక 6 మంత్స్ ఫోకస్ చేయండి స్టడీ పైన, ఓన్లీ స్టడీ, ప్రోగ్రామ్ ఓకే సార్. పైనే ఫోకస్ చేయండి. ప్లస్ అర్థం కాకపోతే అర్థం అవుతలేదు అని కూడా చెప్పాలి క్లాస్లోనే. ఓకే సార్. ఎస్, అప్పుడు మీరు అలా క్వశ్చన్స్ అండ్ మీరు ఇలా చేయడం వల్ల మీకు ఒక 6 మంత్స్ తర్వాత మీకు సబ్జెక్ట్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, సబ్జెక్ట్ అనేది నేర్చుకుంటారు. మీకు ఓకే సార్. సబ్జెక్ట్ మీ దగ్గర ఉన్న తర్వాత మీకు మీరు ఇంకోళ్ళు అడగాల్సిన సజెషన్స్ అడగాల్సిన అవసరం లేదు. ప్లస్ ఇంకోటి, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చూడండి, నేను ఒక జాబ్కి వెళ్ళినా, ఇంటర్వ్యూకి వెళ్ళినా, నేను ఏదో చాలా భయపడతాను. నాకు వచ్చు, నాకు టెక్నికల్ నాలెడ్జ్ వచ్చు, నాకు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉన్నాయి. బట్ ఎస్ సార్. నేను ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత ఆ ఎన్విరాన్మెంట్ చూసి నాకు భయం వస్తుంది. ఆ భయంతో నాకు వచ్చిన టోటల్ కంటెంట్ అంతా మర్చిపోతాను. కాబట్టి ఎస్, ఆ కంటెంట్ అంతా మర్చిపోతాం, ఎవరైనా మర్చిపోతాం, మీరు మర్చిపోతారు, నేను మర్చిపోతాం. ఫియర్ తోని రాదు, భయపడతాం. ఎస్ సార్. ఎస్, ఆ ఫియర్ ని రిమూవ్ చేసుకోవాలి. ఎక్కడ రిమూవ్ చేయాలి అంటే క్లాస్లోనే రిమూవ్ చేయాలి. అందుకే ఇక్కడ సెషన్స్ ఉంటాయి సార్, ఏంటి సెమినార్స్ అని ఉంటాయి, సెమినార్ సెషన్స్ ఉంటాయి, కమ్యూనికేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఇందులోనే కండక్ట్ చేస్తాం కాబట్టి నో ప్రాబ్లం. ఇవన్నీ ఫియర్స్ ఏమి ఉండవు. నేను చెప్తున్నా ఇలాంటివి ఉండొద్దు అని చెప్తున్నాను నేను అందరికి, మనీషా అండ్ అందరికి నేను చెప్తున్నాను. ఎవరైతే జాయిన్ అయ్యారో, జాయిన్ అవ్వాలి అనుకుంటారో, ఎవరైతే జాయిన్ అవ్వలేదో వాళ్ళకి సార్ మీరు ఎక్కడైనా జాయిన్ అవ్వండి, బట్ ఇలాంటి అనేటివి ఉండొద్దు. యాజ్ ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఇవి ఉండదు సార్. ఓకే సార్ మనీషా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్ పూజ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ నేను 2024 పాస్డ్ అవుట్ సార్. ఓకే. రీసెంట్ గా కోచింగ్ కూడా జాయిన్ అయ్యాను సార్, 86 ఆర్ బ్యాచ్ 10,000 క్వార్టర్స్ లో. ఓకే సార్. సార్ అంటే నేను ఇప్పుడు జాబ్ లింక్స్ అనేవి పెడతానంటే వెంటనే అప్లై చేయొచ్చా, లేకపోతే కొంచెం ప్రిపేర్ అయ్యి కొంచెం టైం తీసుకొని చేయొచ్చా అని నాకు అర్థం కావట్లేదు. ఓకే సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ స్కిల్స్ అంటే మీ దగ్గర ఉన్న స్కిల్స్ ఏంటి? ప్రెసెంట్ అయితే లేవు సార్, అంటే పైథాన్ జాయిన్ అయ్యాను నేను. ఓకే సార్. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొన్ని జాబ్స్ ఉంటాయి సార్, లైక్ పైథాన్ బేస్డ్ జాబ్స్. అంతేందుకు ఇప్పుడు మన ఇన్స్టిట్యూట్ లోనే సాటర్డే డ్రైవ్ ఉంది, తెలుసా మీకు? సార్ డెల్టా డ్రైవ్ ఉంది. నేను నా క్వాలిఫికేషన్ వచ్చేసి ఎంసీఏ సార్, అంటే అక్కడ ఫర్ నాట్ పాసిబుల్ ఎంసీఏ. స్పెసిఫికేషన్స్ ఉన్నాయి సార్, క్వాలిఫికేషన్ నేను చెక్ చేయలేదు. సార్ స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. బీటెక్ 2024-25 బ్యాచ్ వాళ్ళకి ఉన్నాయి.
ఓకే 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 సార్, నో Yes. ప్రాబ్లం. ఇంకా జాబ్స్ వస్తే డ్రైవ్ జరుగుతాయి. అంటే ఒకటే మెయిన్ పాయింట్ ఏంటి అంటే, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు పైథాన్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి, ఇంకోటి నెక్స్ట్ ఎస్క్యూఎల్ బేస్డ్ జాబ్స్ ఉంటాయి. Yes, sir. ఎస్ సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైథాన్, మీరు ఇప్పుడు పైథాన్ జాయిన్ అయ్యారు కాబట్టి మీ దగ్గర ఒక 25 కంటెంట్ ఉన్నా కానీ, 25% కంటెంట్ ఉన్నా కానీ మీరు అప్లై చేయండి, నో ప్రాబ్లం. Yeah, okay, okay, ఎస్ sir. ఎస్. ఎప్పుడైతే ఆ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవుతుందో మీరు ఇంకొద్దిగా ప్రిపేర్ అయిపోవాలి. Okay. ఓకేనా? అంటే మీరు మనకి స్కిల్స్ లేవు, ఇంకా జాబ్స్ అప్లై చేయొద్దు అని చెప్పను. జాబ్స్ అప్లై చేయండి. Okay, sir. బట్ బట్ ఎప్పుడైతే ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీకు ఒక లక్ ఉండి మీ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి, Yes, sir. ఓకే సార్. ఎస్, ఇంకొద్దిగా మనం ప్రిపేర్ అవ్వాలి. ప్రిపేర్ అయ్యి అప్పుడు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. అప్పుడు అలా చేస్తే బాగుంటుంది. Oh, okay. నేను రీసెంట్ గా డెల్టా ఎక్స్ అనే కంపెనీకి అప్లై చేశాను సార్. నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయ్యి అసైన్మెంట్ మెయిల్ కూడా నాకు వచ్చింది, అసైన్మెంట్ లింక్ మెయిల్. ఓకే అసైన్మెంట్ కూడా కంప్లీట్ చేశాను, కాకపోతే ఇప్పుడు దాకా ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు మీరు ఆ, అది బ్యాక్గ్రౌండ్ అన్నారు కదా, ఎలా షార్ట్ లిస్ట్ అయింది? అదే సార్ నాకు అర్థం కావట్లేదు. అంటే మ్యామ్ అప్పుడు లింక్ పెట్టారు, లింక్ పెట్టినప్పుడు నేను అప్లై చేశాను. ఓకే ఓకే, అలాంటి కానీ నా అప్లై చేశాను. క్వాలిఫికేషన్ నా క్వాలిఫికేషన్ ఎంసీ అయినా కూడా నా రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది. ఓకే ఓకే సార్, ఆ, అది అలా అప్లై చేయండి సార్. ఇప్పుడు షార్ట్ లిస్ట్ అయింది కదా, మీరు ఇంకొద్దిగా ప్రిపేర్ అవ్వండి ఓకే సార్. సార్. అప్ టు ఊప్స్ వరకు ప్రిపేర్ అవ్వండి, డెల్టా. ఓకే సార్. ఓకే సార్. నెక్స్ట్ వర్మ, సంజయ్ వర్మ. ఎనీ డౌట్స్? సార్ ఇప్పుడే ఇక్కడ క్లోజ్ చేసి వెళ్ళిపోవచ్చు, బట్ జాయిన్ అయ్యారు కదా, ఎందుకు వాళ్ళ సజెషన్, మళ్ళీ డౌట్స్ అడుగుదామని. నెక్స్ట్ మానస లహరి. ఎవరికైనా డౌట్స్ ఉంటే చెప్పండి. నిఖిల్. ఓకే. సింధు. డౌట్స్ ఉన్నాయా? ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ.